కీర్తన గ్రంథంలో నుండి 147వ కీర్తన. కీర్తన గ్రంథంలో నుండి 147వ కీర్తన 5వ వచనము నేను చదువుతాను. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. గత కొన్ని వారం నుంచి మనము దేవుని యొక్క లక్షణముల గురించి మనం చూస్తున్నాం. అందులో ఈ రోజున దేవుడు సర్వజ్ఞాని అనేటువంటి విషయాన్ని ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుందాం. మన దేవుడు కేవలము జ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, కానీ మన దేవుడు సర్వజ్ఞాని అనేటువంటిది వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. అందుకని ఇక్కడ 5వ వచనం 2వ భాగంలో ఆయన జ్ఞానమునకు మితి లేదు అన్న మాట మనం చూస్తున్నాం. లోకంలో చాలామంది జ్ఞానవంతులు ఉంటారు, అయినను వారి యొక్క జ్ఞానం నాకు ఎంతో కొంత పరిమితులు ఉంటూ ఉంటాయి. కానీ మన దేవుని గురించి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎంత విస్తారమైనటువంటిదంటే, అది ఎంత అపారమైనటువంటిదంటే దానికి ఎటువంటి హద్దులు ఉండవు. ఇప్పుడు చూడండి, నేను గురువారాల మధ్యన చెప్తున్నట్లుగా ఇవన్నీ కూడా జనరల్గా మనకు తెలిసినటువంటి విషయాలే. దేవుని యొక్క సర్వాధికారము, దేవుని యొక్క సర్వజ్ఞానం, ఇలాంటివన్నీ కూడా సహజంగా ఇలాంటి పదాలు మనం సహజంగా ఆయా సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు లేదంటే ప్రసంగాలు చేసేటప్పుడు ఇలాంటి మాటలు జనరల్గా మనం వింటూ ఉంటాం. మాటలే తరచూ వింటాము, కానీ దాని యొక్క అర్థం గురించి మనం లోతుగా ఆలోచించము. దేవుడు సర్వజ్ఞాని అని మనం అంటున్నప్పుడు, ఆయన జ్ఞానం యొక్క మితి లేదు అని మనం అంటున్నప్పుడు, ఆయన జ్ఞానము ఎంత విస్తారమైనటువంటిది అనేటువంటి ఆలోచన సహజంగా మనం చెయ్యము. ప్రాబ్లం ఏంటంటే మనము బైబిల్ చదువుతాము, కానీ చదివినటువంటి దాని గురించి పెద్దగా ఎవరు కూడా ఆలోచన చేయము. ఇప్పుడు బైబిల్ చదివి బైబిల్లో ఉన్నటువంటి విషయము అంటే దేవుడు ఏ ఉద్దేశంలో అయితే రాసి ఉంచాడో ఆ యొక్క అర్థాన్ని గ్రహించడము పెద్ద కష్టమైనటువంటి పని ఏమి కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు నీకు పరిశుద్ధాత్మ వల్ల నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. నీకు వెలుగును ప్రకాశింప చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయినా చాలా సందర్భంలో ఏంటంటే మనం వాక్యాన్ని పైపైన అర్థం చేసుకుంటాం. కారణం ఏంటంటే మనము వాక్యమును పెద్దగా ఆలోచించము. చాలామంది చదువుతారు, బహుశా ఒక అరగంట, కొంతమంది గంట కూడా చదువుతారు, కానీ మనం చదివినటువంటి దాని గురించి ఆలోచన చేయము. ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు చదివినటువంటి దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు దాని యొక్క అర్థాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ప్రాబ్లం ఏంటంటే మనం చదువుతున్నప్పుడు మన మైండ్ని మనం చదివే దాని మీద బిజీగా పడుతుంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు చదివే దాని మీద బిజీగా మైండ్ పెడతావు, చదవటం అయిపోగానే టక్కని మూసేస్తాం, ఇంకా దాని గురించి ఆలోచించాం. అప్పుడు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచటానికి నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అవకాశాన్ని కానీ సమయాన్ని కానీ నువ్వు ఇవ్వట్లేదు. నీ మైండ్ని ఆయన కంట్రోల్ చేయడానికి ఆయన కనుక నీ ఆలోచనలకు అప్పచెప్తే దేవుడు ఆ వాక్యం యొక్క అర్థం ఏంటో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఇదే పెద్ద నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది అర్థం చేసుకోవడానికి బాగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుందని కాదు. బైబిల్ అర్థం చేసుకోవడానికి మనుషుల వైపు నుండి వారికి ఉన్నటువంటి చదువు కానీ వారికి ఉన్నటువంటి జ్ఞానమునకు సంబంధమే లేదు. బైబిల్ అర్థం చేసుకోవాలంటే, సరిగ్గా అర్థం చేసుకోవాలంటే నువ్వు ఎంత టైము దీని గురించి ఆలోచిస్తున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే సమయాన్ని కేటాయించినటువంటి వాళ్ళకి విషయము అర్థమవుతుంది. ఇలాగే మనం ఏంటంటే చాలా సందర్భాలు దేవుడు సర్వజ్ఞాని అన్నప్పుడు కూడా మనం ఊరినే చదివేస్తాం, దేవుడు నిజంగా చాలా జ్ఞానం ఉందండి అంటాం. కానీ దేవుడు సర్వజ్ఞాని అన్నప్పుడు నిజంగా ఆ జ్ఞానములు ఏమేమి ఉండుంటాయి, ఆయనకి అన్నీ తెలుసు అని మనం అంటున్నప్పుడు అసలు ఏమేమి ఉండుంటాయి, ఆయన తెలుసు అని మనం అంటున్నప్పుడు అందులో ఏ ఏ కార్యాలు ఉంటాయి, ఆయన జ్ఞానం ఎంత విస్తారమైనటువంటిది, ఎంత లోతైనటువంటిది సహజంగా మనం ఆలోచన చెయ్యము. అందుకనే ప్రాబ్లం, అందుకని విషయాలు మనకు అర్థము కావు. అందుకనే ఇవన్నీ సహజంగా మనం వింటూ ఉంటాం, కానీ కొన్ని వాక్య భాగాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు కొంచెం లోతుగా ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే మనకు నిజంగా దేవునికి జ్ఞానము ఎంత అపారమైనటువంటిదో మనకు అర్థమవుతుంది. అందుకనే దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానం గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన జ్ఞానం నాకు మితి లేదు, అంటే ఆయన జ్ఞానం నాకు ఎటువంటి హద్దులు యాక్చువల్గా లేదు. ఇప్పుడు చూడండి, అది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క జ్ఞానం ఎంత లోతైనటువంటిది, దేవుని యొక్క జ్ఞానం ఎంత విస్తారమైనటువంటిది అంటే దేవుడు నేను ఇది తెలుసుకోవాలి అని దేవుడు కొత్తగా తెలుసుకోవాల్సినట్టు దేవునికి ఏమీ లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే
జస్ట్ ఒకసారి ఆలోచించండి. దేవునికి తనకి తెలియనటువంటి కార్యం అంటూ ఏది కూడా ప్రపంచంలో లేదు. ఒకసారి దాని గురించి ఆలోచించండి. నిజంగా నువ్వు దేవుని దగ్గరకు ఒక విషయాన్ని, ఒక కార్యం నువ్వు తీసుకెళ్ళినప్పుడు దేవుడు నాకు దాని గురించి తెలియదు, పెద్దగా తెలిసిన ప్రయత్నం చేస్తాను అని దేవుడు అన్నీ అండు. ఎందుకంటే ఆయనకి ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా దేవునికి తెలిసిపోతుంటుంది. దేవుడు ఏది కూడా నేర్చుకోవాల్సిన అవసరము దేవునికి లేదు. దేవుడు ఏది కూడా తెలుసుకోవాల్సిన అవసరం దేవునికి లేదు. ఎవరో ఒకరు రెండో వ్యక్తి చెప్తే తప్ప, లేదా ఎవరో ఒక ద్వారా, దేనో ఒక దాని ద్వారా దేవుడు ఏది కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఆయనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇప్పుడు ఆటోమేటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సహజంగానే తెలిసిపోద్ది. మనం దేని గురించి అయినా మాట్లాడదలుచుకున్నాను అనుకోండి, నువ్వు మాట్లాడక మునిపే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో దానికి మీనింగ్ ఏంటి, అందులో లోతైన కార్యం ఏంటో ప్రతిదీ కూడా దేవునికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి నిజంగా ఆలోచించండి. అలాంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి. అది ఎంత ప్రత్యేకమైనటువంటి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేస్తున్నాము. ఎలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆ దేవునితో మనం మాట్లాడుతున్నాం, ఎలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి మనము మన ప్రాబ్లం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒకసారి ఆలోచించాలి. ఆయన తెలియనటువంటి కార్యం అంటూ ఏది లేనటువంటి ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈవెన్ ఈ లోకంలో కూడా చాలామంది జ్ఞానవంతులు ఉంటారు. వారికి ఎంత జ్ఞానం ఉంటుందంటే, కొంతమందికి నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దేని గురించి కూడా మాట్లాడలేం. అంత కన్విన్సింగ్గా వాళ్ళు అంత జ్ఞానం కలిగినటువంటి వారుగా చాలామంది ఉంటారు. చాలా విషయాలు చాలామంది తెలుస్తుంది. నేను చెప్పినట్టు జ్ఞానం కూడా మనం కొలవచ్చు. దానికి ఉన్నటువంటి చదువుని బట్టి, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళకున్న సర్టిఫికేట్స్ని బట్టి కూడా జ్ఞానాన్ని మనం కొలవచ్చు. కానీ ఎంత జ్ఞానం కొలిసినా సరే, ఏ ఒక వ్యక్తికి కూడా ఏ గవర్నమెంట్ కూడా, ప్రపంచంలో ఏ దేశము కూడా ఈ వ్యక్తికి అన్నీ తెలుసు, ఈ వ్యక్తికి సమస్తము తెలుసు అని ఏ ఒక వ్యక్తి కూడా ఇప్పటికొచ్చి ప్రపంచంలో సర్టిఫికేట్ పొందుకుందే లేదు. కానీ మహాజ్ఞానవంతులు ఉన్నారు చాలామంది. కానీ ఇంక ఎవరు కూడా నాకు అన్నీ తెలుసు అని ఎవరు కూడా నిజంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేరు. ఎవరు కూడా నాకు అన్నీ తెలుసు అని చెప్పుకోలేరు. కానీ మన దేవుని గురించి అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానమునకు హద్దులే లేవు. ఇప్పుడు మనుషులు చాలామంది మనకంటే జ్ఞానవంతులు ఉన్నప్పుడు మనకి ఒక రకమైన అల్పమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకంటే జ్ఞానవంతులు, మనకంటే తెలివిగాల మధ్యలో మనం ఉన్నప్పుడు మనకు చాలా సందర్భంలో మనకు ఒకలాంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. మనకి అంటే ఒకసారి ఆలోచించండి. మనుషులంగా మనము లేదా దేవుని బిడ్డలంగా మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఆయన జ్ఞానమునకు మితే లేనటువంటి ఆయన దగ్గర మనం వెళ్తున్నామంటే ఒకసారి నిజంగా ఆలోచించండి. దేవుడు ప్రతి కార్యాన్ని ఎలా చూస్తాడో ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ప్రాబ్లం గురించి చెప్పుకునేటప్పుడు నిజంగా దేవుడు అసలు ఎలాగ ఆలోచన చేస్తాడు నీ ప్రాబ్లం గురించి. మనం ఏమనుకుంటామంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు నా ప్రాబ్లం నేను దేవునికి చెప్పుకుంటున్నాను, ఇప్పుడే దేవుని నేను చెప్పగానే దేవునికి అర్థమవుతుంది, ఇప్పటివరకు దేవునికే తెలియదు అన్నట్లు కొన్నిసార్లు అనుకుంటుంటాం మనం. దేవుడు సర్వజ్ఞాన విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ చాలా సందర్భాలు ప్రార్థన చేసేటప్పుడు ఏమనుకుంటామంటే, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడే దేవుడు తెలుస్తుంది అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్ దేవునికి ఆల్రెడీ తెలుసు. ఇంకా చెప్పాలంటే నీ ప్రాబ్లము అటువంటిది బహుశా అది ఎంత లోతైనటువంటిదో, అది ఎంత తీవ్రమైనటువంటిదో, దానివలన నీ భవిష్యత్ ఎంతగా ఎఫెక్ట్ చేయబడుతుందో నీకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. నువ్వు ప్రాబ్లం గురించి కొంచెమే అవగాహన ఉంటుంది నీకు. మనకున్నటువంటి రోగము కావచ్చు, ఇంకేదైనా ఒక సమస్య కావచ్చు, ఆ సమస్య గురించి మనకి కొంతవరకు అవగాహన ఉంటుంది. అది పాజిటివ్గా అయినా సరే, నెగిటివ్గా అయినా సరే, అంటే అది ఇంకెంత భయంకరంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉందో అది కొంతవరకు అవగాహన ఉంటుంది. అలా ఒకవేళ కనుక మెరుగుపడే అవకాశం ఉంటే అది కూడా ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది, అది కూడా మనకు కొంతవరకే తెలుసు. కానీ మీకు తెలుసా, ఈ రెండు విషయాల్లో అది ఎంత భయంకరంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉందో దేవునికి తెలుసు నీకంటే బాగా. అలాగే ఆ ప్రాబ్లం ఎంత బెటర్గా మారేటువంటి అవకాశం ఉందో కూడా దేవునికి బాగా తెలుసు. అప్పుడు అంటే అర్థం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా, మనం దేవుని దగ్గరికి ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ ఆలోచన కలిగి ఉన్నామంటే, మనం ప్రార్థన చేస్తున్నాం కానీ నాకంటే ముందుగానే నా సిచ్యువేషన్ గురించి, నా పరిస్థితి గురించి నాకంటే బాగా నా గురించి తెలిసినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నాకంటే బాగా నా పరిస్థితి గురించి బాగా తెలిసినట్టు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇందుకు అసలు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా అంటే, మనం ప్రార్థన ఖచ్చితంగా చేసే తీరాలి. ఎందుకంటే దానికి చాలా ఆత్మీయమైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మన విశ్వాసాన్ని కనపరుస్తున్నాం. ఇక ఇంకా అందులో చాలా విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మనం దేవునితో సహవాసం చేస్తున్నాం ఆ టైంలో. అంటే ఒక రకంగా సహవాసం అంటే అర్థం ఏంటంటే, నీకు ప్రాబ్లం ఉందనే విషయం దేవునికి తెలిసినప్పుడు కూడా నువ్వు అడిగితే తప్ప దేవుడు చేయడు అంటాడు. ఎందుకు నువ్వు అడిగితే తప్ప ఎందుకు చేయడంటాడు అంటే, దేవుడు యాక్చువల్గా నువ్వు నీతో అడిగించుకోవాలంటే దాని ఉద్దేశం కాదు, కానీ నీతో సహవాసం చేయడం దేవునికి ఇష్టం. అందుకని నువ్వు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు వచ్చి అడుగుతుంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు.
ఎందుకంటే నువ్వు ప్రాబ్లం చెప్పుకుంటున్నందుకు కాదు, నీకు ప్రాబ్లం వచ్చినందుకు కాదు, నువ్వు ప్రాబ్లం చెప్పుకోవడానికి ఆయన దగ్గరికి వస్తున్నావు. చూసారా, ఆయన దగ్గరికి వస్తున్నావు అనేటువంటిదే ఆయనకి ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చేటువంటి కార్యము. మీకు తెలుసా విషయము? ఎందుకంటే దేవుడు నీకు ఎంత వాల్యూ ఇస్తున్నాడు. దేవుడు నీకు ఎంత వాల్యూ ఇస్తున్నాడు అంటే, నువ్వు ప్రాబ్లంతో అయినా సరే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఆయన ముందు నిలబడి నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆ రెండు రకాలుగా ఏదైతే కమ్యూనికేషన్ జరుగుతుందో, సహవాసం జరుగుతుందో, దాన్ని ఆయన ఎంతగానో దేవుడు సంతోషిస్తాడు. ఆ కార్యాన్ని ఎందుకు సంతోషిస్తాడంటే ఆయనకు అంత వాల్యుబుల్. నువ్వంత విలువైనటువంటి వాడు కాబట్టి, నువ్వు ప్రాబ్లంతో ఉన్నా సరే, నువ్వు బాధతో వస్తున్నా సరే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ సహవాసాన్ని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆయన ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతాడంటే నీకు అంత వాల్యూను దేవుడు ఇస్తున్నాడు. అందుకని నువ్వు చెప్తే తప్ప దేవునికి తెలియదని కానీ, నువ్వు చెప్పకపోతే ఆయనకు అర్థం కాదని కానీ, నువ్వు చెప్పినా సరే నువ్వు ఎంత ఎక్కువ చెప్తే అంతవరకే ఆయనకి బాగా అర్థమవుతుంది. అందుకే మన సమస్యను మనం దేవునికి బాగా వివరించాలి అని కూడా ఏమీ లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం, నా ప్రాబ్లం నిజంగా దేవునికి బాగా చెప్పుకోవాలి అనుకుంటాం. ఎందుకంటే బైబిల్లో కొంతమంది ఏంటంటే వారి హృదయాన్ని వాళ్ళు కుమ్మరించుకున్నట్లుగా అలా బైబిల్ మనం చూసారా. అలాంటి మాటలు చూసిన ఏమనుకుంటామంటే, మనం ఎంత ఎక్కువగా దేవుని దగ్గర కుమ్మరించుకొని మన సమస్య గురించి వివరిస్తూ దాని యొక్క తీవ్రతను గురించి మనము చెప్పుకుంటామో, అంతగా దేవునికి అర్థమవుతుంది. అంతగా దేవుడికి అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యి అప్పుడు మనకి అంత త్వరగా సహాయం చేస్తాడని మనం అనుకుంటున్నాం. అంటే అర్థం ఏంటంటే, మనం ఏం మర్చిపోతున్నాం అంటే, మన దేవుడు ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడో మనం మర్చిపోతున్నాం. ఆయనకి ఎన్ని కార్యాలు తెలుసో మనకి తెలియక మన దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే, మనం చెప్పుకుంటే తప్ప దేవునికి అర్థం కాదేమన్నట్టుగా మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మన దేవునికి ఆల్రెడీ ప్రతిదీ కూడా తెలుసు. దేవుడు తెలియదంటూ దేవునికంటూ ఏమీ లేదు యాక్చువల్ చెప్పాలంటే. అందుకనే ఈవెన్ బైబిల్ మీరు చూడండి, ఆదాము పాపం చేసిన తర్వాత దేవుని యొక్క స్వరాన్ని విని ఆదాము వెళ్ళి దాక్కున్నప్పుడు దేవుడు చెప్పాడు తెలుసా, ఆదాము నువ్వు ఎక్కడ అన్నాడు. ఇప్పుడు ఆదాము నువ్వు ఎక్కడ అన్నాడంటే అర్థం ఏంటి? ఈదెన్ తోటలో ఆదాము ఎక్కడ దాక్కున్నాడు దేవునికి నిజంగా తెలీదా? సర్వజ్ఞాని అయినటువంటి దేవునికి ఆదాము ఎక్కడ దాక్కున్నాడో తెలీదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసినా సరే ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆదాము యొక్క కండిషన్ ఏంటో ఆదాము తెలుసుకోవాలి కాబట్టి దేవుడు అలాగనా మాట్లాడుతున్నాడు. ఆదాము ఇంత ముందుకి ఇప్పటికీ ఆ వ్యత్యాసం ఏంటంటే ఆదాముకు తెలియాలి కాబట్టి, ఆ సహవాసంలో ఏమైందంటే ఆదాముకు అర్థం కావాలి కాబట్టి, ఆదాము ఎక్కడున్నాడో దేవుడు తెలియదు అన్నట్లుగా దేవుడు ఆదాము నువ్వు ఎక్కడున్నావని దేవుడు ఆదాముని పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? అలా పిలిచినప్పుడు కూడా దేవుడు కూడా బేసిక్గా ఏం కోరుతాడంటే, ఇప్పుడు ఆదాము వాలంటీర్గా దేవుడి దగ్గరికి ఆదాము రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కావాలంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళచ్చు, ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, ఆయనకి ప్రతీది అర్థమవుతుంది. ఆయన డైరెక్ట్గా అసలు ప్రత్యక్షం అవడమే, తిన్నగా వెళ్ళిపోవడమే, అసలు ఆదాము దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ దేవుడు అలా చేయడు. ఎందుకని ఆదాముని పిలుస్తున్నాడు ఆ టైంలో అంటే, నువ్వు కనీసం ఇప్పటికైనా సరే నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినిన తర్వాత అట్లీస్ట్ ఇప్పటికైనా సరే నేను నీ దగ్గర రావడం కాదు, నీకు ప్రాబ్లం ఏంటో నీకు అర్థమైనప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా నువ్వు నా దగ్గర రావడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఆ అడుగు నువ్వెయ్యాలి. నువ్వు అనుకున్న నా దగ్గర రావాలని నీకు అనిపించాలి, నువ్వు నా దగ్గరికి రావాలి. అలాంటి సహవాసాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మామూలు చూడండి, మన పిల్లగాని తప్పు చేసి దాక్కున్నాను అనుకోండి, వాళ్ళు ఎక్కడ దాకా మనం తెలుస్తుంది, వెంటనే చూపట్టుకొని చూపింటే గట్టిగా బయట లాక్కొని వస్తాం మనం. అలా దేవుడు కూడా కావాలంటే చూపట్టుకొని పిండెత్తు గట్టిగా బయట లాక్కొని రావచ్చు దేవుడు. కానీ దేవుడు అలాగ మనిషిని దేవుడు ఎప్పుడు కూడా అలా హ్యాండిల్ చేయడు. మనిషిని దేవుడు ఎప్పుడు కూడా అలా వ్యవహరించడు. ఎందుకంటే దేవుడు మనిషికి అంత వాల్యూని ఇస్తున్నాడు. నాకు అన్నీ తెలుసు. ఆ దేవుడికి ఆదాము గురించి అన్నీ తెలుసు. ఆదాము తెలియకని కాదు, కానీ విషయాలు ఆదాముకి అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందో ఆదాముకి అర్థం అవ్వాలి. అది అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ రెస్టోర్ చేసుకోవడానికి ఆయన అడుగు ముందుకి వెయ్యాలి. అందుకని దేవుడు ఆదామును ఎక్కడని పిలిచినప్పుడు ఆదామే దేవుని దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అక్కడ దేవుడు కూడా చూడండి ఎంత జ్ఞానవంతుడు అంటే, దేవుడు ఒకసారి ఆలోచించాను, ప్రపంచంలో ఫస్ట్ టైం మాకు ప్రాబ్లం వచ్చింది. ప్రపంచంలో ఫస్ట్ టైం మాకు ప్రాబ్లం వస్తే దేవుడు కొంచెం కూడా తడబడలేదు తెలుసా. దేవుని జ్ఞానం గురించి చెప్తున్నాను చూడండి. సరే, పెద్ద నిజంగా ఆదాము ఎంత ప్రాబ్లంలో ప్రపంచాన్ని సృష్టి అంతా నెట్టివేశాడంటే అది చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఆదాముతో ఆగిపోయేటువంటి సమస్య అది కాదు. ప్రపంచంలో ఇప్పుడు మనకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి ప్రధాన కారణము ఆ రోజు ఏదంతో జరిగినటువంటి కార్యము. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రతి రోగము, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రతి కరువు, రోగము, సమస్యలన్నీ కూడా, యుద్ధాలు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఏదైనా తోటలో ఆదాము అవిధేయత చూపిన దాని యొక్క రిజల్ట్గానే ఇప్పుడు కూడా ప్రపంచం సఫర్ అవుతుంది. అంత పెద్ద ప్రాబ్లం ఆ రోజు ఆదాము తీసుకొస్తే దేవుని దగ్గరికి, ఆదాము క్రియేట్ చేస్తే, అంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ కూడా ఆదాము ఎంత పని చేశావు,
అని దేవుడు ఎక్కడొక్కడ షాక్ అవ్వాలి తెలుసా? అది చాలా పెద్ద ప్రాబ్లం చెప్తున్నాను కదా. ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లం జస్ట్ ఏదో ఆదాంతో అయిపోయేది కాదు. ఆదాం వరకే ప్రాబ్లం ఫేస్ చేస్తాడని కాదు, ఆదాం మాత్రమే శాపం ఉంటుందని కాదు, ఆదాం మాత్రం నరకంలోకి వెళ్తాడని కాదు, ఆదాంలోకి మాత్రమే ఉగ్రత వస్తుందని కాదు, ఆదాము మాత్రమే దిగంబరుడుగా ఉన్నాడని కాదు. అక్కడ ఆదాము చేసిన ఒక కార్యం ప్రపంచం యొక్క డైరెక్షన్ మార్చేసింది. అదంత పెద్ద ప్రాబ్లం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఫేస్ చేసే చాలా రోగాలకి, చాలా ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా బేసిక్ కారణం అయితే, ప్రధాన కారణం అయితే అది యాక్చువల్గా ఒరిజినల్గా చూసుకుంటే అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. మరి నిజంగా ఆదాం 6 చేసింది ఇప్పటివరకు కూడా ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నామంటే, యేసుక్రీస్తు రెండో రాకడ వరకు కూడా ఎగ్జాక్ట్ అదే ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉంటాం అంటున్నప్పుడు, ఏదంతట్లో ఆ ప్రాబ్లం ఎంత పెద్ద ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎంత పెద్ద అయినప్పుడు, మరి తీరా ఆదాము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎందుకు షాక్ అవ్వలేదేంటి? ఒకసారి ఆలోచించి, దేవుడు ఎందుకని ఆశ్చర్యపోలేదు? దేవుడు ఎందుకు ఎంత పని చేసావు ఆదాము, ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మనకి అని ఆదాము అని దేవుడు ఎందుకు అలా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? దేవుడు అంత సింపుల్ ఎందుకు తీసుకున్నాడు అంత పెద్ద ప్రాబ్లంని? అంత పెద్ద ప్రాబ్లం దేవుడు అంత సింపుల్గా ఎందుకు తీసుకున్నాడంటే, దానికి తగ్గ ఆలోచన దేవుని దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. అంత పెద్ద ప్రాబ్లము తరతరాలని యుగాల్లో అది ఎంతగానో మనిషిని ప్రాబ్లమ్స్ నెట్టివేసేటువంటి ఒక సమస్య అయినా సరే దేవుడు ఎక్కడా కూడా కంగారు పడిపోలేదు. దేవుడు ఎందుకు కంగారు పడలేదో తెలుసా? అది అంత పెద్ద ప్రాబ్లం ఎందుకు కంగారు పడలేదంటే, దానికి విరుగుడు ఏంటో, దానికి సొల్యూషన్ ఏంటో దేవునికి ఆల్రెడీ తెలుసు. అది ఆదాముకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. ఏంటో ప్రాబ్లం? అప్పటికప్పుడు ఏదో ఆదాముకి చర్మపు చొక్కాలు చేయించడం, వస్త్రాలు చేయించడం మాత్రమే కాదు కదా, సిలువ కార్యం కూడా అందులో ఉంది. అదంతా కూడా దేవునికి ఆ రోజునే ఆ పాయింట్లోనే ఆయనకు తెలుసు ప్రతిదీ కూడా. అందుకని దేవుడు ఎక్కడ కూడా కంగారు పడలేదు. ఎందుకు కంగారు పడలేదంటే, దేవుడు అంతా జ్ఞానవంతుడు, అపారమైన జ్ఞానం ఉంది. మనం ఏ ప్రాబ్లం అయినా సరే దేవుని దగ్గర తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఈజీగా పరిష్కరించగలిగే అంత ఆలోచన మన దేవునికి ఉంది. అందుకనే ప్రాబ్లం మనల్ని భయపడుతుంది, ప్రాబ్లం మనల్ని బాధిస్తుంది, ప్రాబ్లం మనల్ని దుఃఖపెడుతుంది. కానీ ప్రాబ్లం కొంచెం కూడా దేవుడు చలించడు. అంటే దేవుని కంగారు పడ్డ దేవుడు. ఎందుకంటే ఆయనకి ప్రతిదీ ముందుగానే తెలిసిపోద్ది. ప్రతిదీ ముందుగానే తెలిసిపోద్దని కాదు, ప్రతిదీ ముందుగానే తెలిసిపోవడం మాత్రమే కాదు, దాని సొల్యూషన్ ఏంటో కూడా ఆయనకు ఆల్రెడీ తెలిసిపోద్ది. ప్రాబ్లం వస్తుందన్న విషయం దేవుడు ముందు తెలిసిపోద్దని చెప్పట్లేదు. దేవుని జ్ఞానం ఎందుకో పరిమితులు లేవని చెప్తున్నామంటే, ఎందుకు ఆయన జ్ఞానం మిత్రులేదు అంటున్నామంటే, ప్రాబ్లం వస్తుంది అని మాత్రమే తెలుసు అని కాదు, ప్రాబ్లం వస్తుందని తెలుసు, దాని సొల్యూషన్ ఏంటో కూడా దేవునికి ఆల్రెడీ తెలుసు. అది గొప్పతనం. అది జరుగుతుందన్న విషయం నాకు ముందే తెలుసు అని కాదు, అలా జరుగుతుందని తెలుసు కాబట్టి దానికి తగ్గ సొల్యూషన్ తోటి దేవుడు ముందుగా రెడీగా ఉంటాడు. అది మీరు ఏదైనా సరే తీసుకోండి, ప్రతి దానికి దేవుని దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది. అంతగా దేవుడు అంత అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు మన దేవుడు. అలాంటి దేవుని దగ్గరికి వెళ్తున్నాం మనం, అలాంటి దేవుని కలిగిన, అలాంటి దేవుని సేవిస్తున్నాం, అలాంటి దేవుని మనం యాక్చువల్గా ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఆలోచించండి, ప్రార్థన మనం చేసేటప్పుడు ఎంత గొప్ప జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా సరే కంగారు పడకుండా ఈజీగా కార్యమును సఫలపరిచేటువంటి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఆయన గురించి మనకు అర్థమైంది కాబట్టి మన ప్రార్థన ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ధైర్యంగా మనం చేయగలలో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నువ్వు చెప్తే తప్ప అర్థం కానటువంటి దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు మనం. ఇప్పుడు నువ్వు చెప్పగానే ఓహో ప్రాబ్లం వచ్చిందా, ఎప్పుడు వచ్చిందని దేవుడు అడిగేవాడు కాదు. నీకు ప్రాబ్లం వస్తున్న విషయం నీకు తెలియకముందే నీకు ప్రాబ్లం వస్తున్న విషయం దేవునికి తెలుసు. దానికి ఏం సొల్యూషన్ ఇవ్వాలో కూడా, అది సరైన సొల్యూషన్ ఏంటో కూడా దేవునికి ఆల్రెడీ ముందుగానే తెలుసు. నువ్వు ప్రాబ్లం చెప్పకముందు ఆయనకు తెలుసు. అందుకు అర్థం చేసుకుంటాం కాబట్టి మన విశ్వాసాన్ని కనపరుస్తాం. ఎందుకంటే నాకు అన్నీ తెలియదు, కానీ దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి మనము ధైర్యంగా కృపాసనం దగ్గరికి వెళ్తాం. అందుకు మనకు తెలియదు, కానీ అన్నీ ఆయన తెలుసు కాబట్టి మనం దేని గురించి కూడా మనం చింతపడం. మనం ఎందుకు చింతపడకూడదంటే, మనకు తెలిసింది కాబట్టి మనం చింతపడమని కాదు, అన్నీ ఆయన తెలుసు కాబట్టి. నాకంటే బెటర్గా నా గురించి ఆయనకు తెలుసు కాబట్టి, నాకంటే బెటర్గా నా సిచ్యువేషన్ గురించి ఆయన తెలుసు కాబట్టి మనం చింతపడం. ఎందుకంటే జస్ట్ మనం ఏం చేయాలంటే, మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే లేటు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దానికి తగ్గ పరిష్కారాన్ని, ఆలోచన దేవుడు మనకి ఇస్తాడు. ఒక వాక్య భాగం చూద్దాం. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి మనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40 13వ వచనం చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13-14 వచనాలు. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానము అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? ఇక్కడ గమనించండి, ఇక్కడ యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు?
సింపుల్ అక్కడ బైబిల్ చెప్తున్న మాట అంటే జ్ఞానమే కానీ, వివేకమే కానీ, ఆలోచన కానీ దేవునికి సలహా చెప్పేలాగా, దేవుని దగ్గర మంత్రిలాగా పనిచేసి దేవునికి ఒక మంచి సలహా ఇస్తే ఆ సలహాను బట్టి దేవుడు బాగా కార్యంను అమలుపరిచాడు కాబట్టి సక్సెస్ఫుల్గా ఒక పని జరిగింది, దేవునికి చిత్తం జరిగింది అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుని ఆత్మకు లేదు, దేవునికి అసలు నేర్పించేటువంటి వారు ఎవరున్నారు? దేవునికి నేర్పేవాళ్ళు ఎవరు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎవరో చెప్తే తప్ప దేవునికి తెలియదనేమి కాదు, ఎవరో దేవుని కొన్ని విషయాలు చెప్తే తప్ప అర్థం కాదనేటువంటిది ఏమీ లేదు. ఆయన దేవుడు, మన మనుష్యులము, మనం రకరకాల పరిస్థితులు గుండా వెళ్తుంటాం, అనేక రకాలైన శోధనలు గుండా మనం వెళ్తుంటాం, రకరకాల పరిస్థితులు గుండా మనం వెళ్తుంటాం. కానీ మీకు తెలుసా, మనం ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా సరే మనం దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయనకి అన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఇక్కడ ఆత్మకు నేర్పినవాడు ఎవడంటే అంటే అర్థం ఏంటంటే నీ ప్రాబ్లం గురించి కొత్తగా చెప్పి దేవునికి నేర్పించాల్సిన అవసరము లేదు, ఆయనకి అన్నీ తెలిసిపోతాయి. ఎలా తెలిసిపోతాయి అంటే అంటే తెలిసిపోతాయి. అది ఆటోమేటిక్గా బేసిక్గా ఆయన స్వభావం అది అంటున్నాం మనం. ఆయన ఏదో పుస్తకాలు చదివి లేదంటే ఇంకేదో చేసి ఆయన జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు కాదు. ఆయన ఆత్మకు జ్ఞానము నేర్పినవాడు ఎవడో బోధించిన ఎవడంటే అర్థం ఏంటంటే మనము జ్ఞానవంతులం అవ్వాలంటే ఎవరో ఒకరు మనకి బోధించే వాళ్ళు ఉండాలి, ఎవరో కొన్ని పుస్తకాలు మనం చదవాలి, ఎవరో ఒకరు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తే కానీ మనం నేర్చుకోలేము. ఏది కూడా మనం నేర్చుకునే కొన్ని విషయాలు కూడా ఎవరో ఒకరు నేర్పితే తప్ప ఎవరికి ఏమి అర్థం కాదు. ప్రతి వాళ్ళు కూడా ఎవరో ఒకరి దగ్గర ఉండి ప్రతిదీ నేర్చుకుంటేనే ప్రతి వాడికి కొంత జ్ఞానం ఉంది. నీకు ఈరోజు ఎంతో కొంత జ్ఞానం ఉందంటే అది చాలామంది కన్నా నీకు ఎక్కువ ఉన్నా సరే గుర్తుపెట్టి నీకు స్వతహాగా నీకు అది వచ్చిందైతే కాదు, నువ్వు ఏదో ఒక దాని సపోర్ట్ ద్వారా నేర్చుకుంది అది. అంటే ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అయ్యాడంటే ఆ వ్యక్తికి ఎవడో ఒకడు బోధించాడు కాబట్టి జ్ఞానవంతుడు అయ్యాడు. ఎవరో బోధించుకుని ఎవరు జ్ఞానవంతులు అవ్వలేదు. ప్రతిదంతే. ఈవెన్ మీరు సైంటిస్ట్ అని సరే తీసుకోండి, సైంటిస్టులు చాలా తెలివిగల వాళ్ళు అంటాం, కానీ మీకు తెలుసా ఈ తరంలో ఉన్నటువంటి సైంటిస్టులకి అంత ముందు ఉన్నటువంటి తరం వాళ్ళు చాలా విషయాలు అందిస్తే దాన్ని బేస్ చేసుకున్న వీళ్ళు మరికొన్ని కార్యాలను వీళ్ళు కనుగొనడం మనం చరిత్రలో మనం చూస్తాం. అర్థం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వీళ్ళు సొంతగా ఆలోచించారు కాదు. ఇంతకు ముందు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ తరం ముందు ఎవరైతే ఉన్నారో సైంటిస్టులు, వాళ్ళు ఏవో కొన్ని విషయాలు తెలుసుకున్నారు, వాటిని పుస్తకాల రూపంలో రాసి ఉంచితే దాన్ని బాగా స్టడీ చేసి ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకుని వీళ్ళు కొంచెం ఆలోచించి వీరు కొత్తగా ఇంకా వేరే విషయాలను వీళ్ళు కనుగొన్నారు. అలా జ్ఞానం అనేటువంటిది జ్ఞానవంతులకైనా సరే కావచ్చు, అది వేరే వారి ద్వారా తరతరాల నుండి అందించబడుతూ ఉంటేనే కొంత జ్ఞానం చాలామంది సంపాదించుకుంటున్నారు. అంటే ఈ రోజుల్లో ఎంత జ్ఞానం ఉన్నా సరే బేసిక్గా అర్థం ఏంటంటే ఎవరో ఒకరు నీకు బోధించారు, ఎవరో ఒకరు నీకు చెప్పారు, అప్పుడు నీకు అర్థమయ్యింది. అంటే ఎవరో ఒకరు చెప్తే నీకు అర్థమైందంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి చెప్పక మునుపు నీకు ఆ జ్ఞానము లేదని అర్థం. అంటే ఒక మూమెంట్లో నీకు కూడా జ్ఞానం లేదు, నీకు కూడా అది తెలియదు. ప్రతి మనిషి ఏంటంటే ఇప్పుడు నీకు బాగా ఒక కార్యం బాగా తెలిసినప్పుడు కూడా నీ లైఫ్లో ఇంతకు ముందు మూమెంట్లో నీకు అది తెలియదు. ఇప్పుడు నీకు బాగా తెలిసింది కానీ ఒకప్పుడు నీకు అది తెలియదు, కానీ మూమెంట్లో నీకు అది తెలిసింది. కానీ మీకు తెలుసా దేవుడి దగ్గర అయితే అలాగున్నా కాదు. అందుకన్నాడు దేవుని యొక్క ఆత్మకు నేర్పేటువంటి వారు ఎవరు, బోధించేటువంటి వారు ఎవరు, మంత్రులాగుండి సలహా చెప్పేటువంటి వారు, ఆలోచన ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు. అర్థం ఏంటంటే దేవునికి ఎవరు ఏమీ కొత్తగా చెప్పాల్సిన అవసరము లేదు, అంత జ్ఞానవంతుడు మన దేవుడు. ఇంకొక వాక్య భాగాన్ని చూద్దాం, చూడండి. రోమిలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయము, రోమపత్రిక 11:33 వచనం చదువుకుందాం. రోమపత్రిక 11వ అధ్యాయము 33 వచనం చదువుతాం. రోమపత్రిక 11వ అధ్యాయము 33 వచనం చదువుతాం. రోమపత్రిక 11:33 నుంచి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు, ముందుగా ఆయనకిచ్చే ప్రతిఫలము పొందగలవాడెవడు. ఇక్కడ గమనించండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ పౌలు చాలా విషయాలు ఇక్కడ రోమ పత్రికలో 1వ అధ్యాయం నుండి 11 అధ్యాయాల వరకు ఆయన ఏంటంటే రక్షణ గురించి, సిలువ గురించి కొన్ని విషయాలు ఆయన చాలా లోతైన విషయాలు బోధించాడు పౌలు. అక్కడ చాలా సిలువ గురించి, రక్షణ గురించి, పాపం గురించి చాలా విషయాలు, సిలువను గురించి పౌలు అక్కడ రక్షణ గురించి పౌలు చాలా విషయాలు బోధించాడు. అలా బోధిస్తూ సడన్గా మధ్యలో మాట్లాడుతున్న మాట ఏంటంటే సడన్గా దేవుని యొక్క జ్ఞానం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు కూడా దీని గురించి నేను చెప్పాను చూసారా. పౌలు ఇక్కడ దేవుడు ఎంత బలముగా, ఎంత గొప్పగా, ఎంత లోతుగా దేవుడు ఆలోచించి
సిలువ ద్వారా ఒక మనిషికి రక్షణ ఇచ్చాడు. అందులో సిలువలో ఎంత జ్ఞానము మనకి కనబడుతుందో పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ దేవుని యొక్క కార్యం యొక్క బలం గురించే కాదు, దేవుని యొక్క మేధస్సు గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి కూడా ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. సిలువ ద్వారా గొప్ప కార్యం దేవుడు సాధించాడు. కానీ దేవుడు, మీకు తెలుసా, దేవుడు కొన్ని కార్యాలు, బలమైన కార్యాలు బలంగా సాధించడానికి మునుపు చాలా బలంగా దేవుడు ఆలోచించి ఆ కార్యాలని చేస్తాడు. చాలా బలంగా ఒక కార్యం జరిగింది. కానీ దేవుడు అది ఊరినే సడన్గా ఊరిని అనుకోకుండా చేసేసింది ఏం కాదు. ఒక ఆలోచన నుండి ఆలోచన అంత బలమైన కార్యము దేవుడు చేశాడు. ప్రతి బలమైన కార్యం వెనకాల దేవుని యొక్క లోతైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది. దేవుడు ఒక బలమైన కార్యం చేశాడంటే ఆలోచన లేకుండా చేసినటువంటి కార్యం కాదు. అందుకనే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బలము రెండు కలిసి వెళ్తే ఒక రకంగా చెప్పాలంట. ఎందుకంటే నేను బలం ఉంది కాబట్టి నేను ఏదో రకంగా చేసేస్తానని కాదు. బలం ఉండి కొన్నిసార్లు చాలామంది కొన్ని చేయొచ్చు, కానీ వాళ్ళు చేసినప్పుడు కొన్నిసార్లు అది ఫెయిల్ అయితే మళ్ళీ ఆల్టర్నేటివ్గా వేరేగా ఇంకేదో చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఒక కార్యం చేసేటప్పుడు ఒక్క అటెంప్ట్లో దేవుడు ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా చేసేస్తాడు. ఒక ప్రయత్నంలోనే దేవుడు ప్రతిదీ కూడా నెరవేర్చగలుగుతాడు. కారణం ఏంటి తెలుసా? ఆయనంత బలవంతుడని కాదు, ఆయన బలాన్ని ప్రదర్శించడానికి మునుపు ఆ కార్యం కనుక నువ్వు నిజంగా కార్యం జరిగిన తర్వాత నువ్వు కార్యాన్ని చూస్తే, నువ్వు దాన్ని లోతుగా ఆలోచిస్తే, ఆ బలమైనటువంటి కార్యం వెనకాల దేవుని యొక్క మేధస్సు, దేవుని యొక్క ఆలోచన కూడా మనకు కనబడుతుంది. ఒక కార్యం వెనకాల బలమైనటువంటి దేవుని యొక్క ఆలోచన కనబడుతుంది. అందుకని సిలువ గురించి మాట్లాడుతూ, సిలువ యొక్క అద్భుతాన్ని గురించి అక్కడ పౌలు మాట్లాడుతూ సడన్గా దేవుని యొక్క ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి మరల చదువుతాం చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసఖ్యములు అని చూడండి. అక్కడ దేవుని యొక్క జ్ఞానం గురించి, అంటే దేవుని యొక్క ఆలోచన ఎంత లోతైనటువంటిది, ఎంత గంభీరంగా ఉంటుంది. నిజంగా ఆయన ఎలా ప్లాన్ చేస్తున్నాడు, దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో ఒక మనిషి తెలుసుకోవడమో సాధ్యమే కాదంటున్నాడు. దేవుడు ఎలా ప్లాన్ చేస్తాడో, ఒక కార్యం దేవుడు సఫలపరచడానికి ఎలాంటి ఆలోచనతో దేవుడు ముందుకు వస్తాడు. ఒక వ్యక్తిని పైకొని తీసుకుని రావడానికి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అసలు దేవుడు ఎటువంటి ఆలోచనతో వస్తాడో అసలు మనిషికి అర్థమే కాదంట. అందుకని ఆహా అని ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకని? సిలువ గురించి బోధిస్తుంటుండగా దేవుని యొక్క జ్ఞానము పౌలుకి అర్థమైంది. పౌలుకి అర్థమయ్యి అప్పుడు పౌలే ఆశ్చర్యపోతూ అంటున్నాడు, అసలు దేవుని యొక్క జ్ఞానం అసలు మనుషులు ఎలా అర్థం చేసుకుంటాం మనం? ఆయన మార్గములు, ఆయన ఆలోచనలు ఎలా అర్థం ఒక మనిషి ఎలా అర్థం చేసుకుంటాడు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటుంది అసలు ఆశ్చర్యం ఏంటంటే, పౌలు యొక్క పత్రిక మనం 11 అధ్యాయాల వరకు చదివితే మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు ఎంత తెలివిగలవాడు, దేవుడు ఎంత పక్కగా ప్లాన్ చేసి ఒక కార్యం అమలు పరుస్తాడో పౌలు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూస్తే మనం ఏమనిపిస్తుంది అంటే, దేవుని యొక్క జ్ఞానం ఏంటో పౌలుకి అర్థమైపోయింది అనుకుంటాం. ఎందుకంటే పౌలు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తే పౌలు నిజంగా దేవుడు ఎంత జ్ఞానవంతుడో పౌలు చెప్తుంటే మనకు అర్థమైపోద్ది. యాక్చువల్గా పౌలు చెప్తుంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, పౌలు చెప్పేస్తున్నాడు, దేవుడు ఎంత జ్ఞానవంతుడో పౌలు చెప్పేస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క జ్ఞానం పౌలుకి అర్థమైపోయింది అనుకుంటాం మనం. ఎందుకని? పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాబట్టి ప్రతిదీ కూడా. సిలువలో మర్మం ఏం జరిగింది, సిలువలో వెనకాల, ఆ మనుషుల వెనకాల, సిలువ వెనకాల ఆత్మ సంబంధంగా దేవుని వైపు నుంచి కానీ, మనుషుల వైపు నుంచి కానీ, అపవాద వైపు నుంచి కానీ ఏం జరిగింది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఏమనుకుంటామంటే, అదంతా కూడా దేవుని యొక్క ఆలోచన పౌలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు 11 అధ్యాయాల వరకు. ఇప్పుడు వాళ్ళు చెప్తే మనం ఏమనుకుంటాం అంటే, పౌలు ఎంత లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అసలు పౌలు ఎంత డెప్త్లో వివరించాడంటే పౌలుకి దేవుడు అర్థమైపోయాడు అనుకుంటాం. దేవుని యొక్క జ్ఞానం ఏంటో పౌలుకి ఒక అంచనా వచ్చేసింది, పౌలుకి అర్థమైపోయింది అనుకుంటాం. ఎందుకంటే 11 అధ్యాయాలు పౌలు అంత లోతైన విషయాలు మాట్లాడతాడు. ఇప్పుడు మనం అనుకుంటాం, పౌలు అంత లోతుగా అన్ని అధ్యాయాల వరకు మాట్లాడాడు కాబట్టి దేవుని యొక్క జ్ఞానం ఏంటో పౌలుకి అర్థమైపోయింది అనుకుంటాం మనం. కానీ పౌలు దేవుని యొక్క జ్ఞానం ఇంత బలమైనటువంటిది, ఇంత లోతైనటువంటిది అని మనుషులుగా మనకి బోధించి మనకి వివరించినటువంటి బోధకుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మనకు అర్థం కాడు అంటున్నాడు. ఈ మాట నువ్వు నేను అంటున్న మాట కాదు, దేవుని యొక్క జ్ఞానం ఎంత లోతైన, ఎంత బలమైందో అని ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిందో అది అంటున్నాడు, మనకు అర్థం కాదు. మనం అనుకున్న పౌలుకి అంతా అర్థమైపోయింది దేవుని గురించి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ప్లాన్స్ ఎలా ఉంటాయి, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో పౌలు అర్థం చేసుకున్నాడు, పౌలు చెప్పేస్తున్నాడు. మనం కూడా పౌలు ద్వారా మనం అర్థం చేసుకున్నాం మనం అనుకుంటాం. ఒక పౌలు బోధిస్తే మనం అర్థం చేసుకున్నాడు, మనకు కూడా ఆశ్చర్యం వేస్తాము, దేవుని జ్ఞానం ఎంత బలమైందా, ఎంత గొప్పదా, ఎంత లోతైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిదా అని పౌలు వివరిస్తుంటే మనకి ఆ వివరణ వింటున్నప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ దాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క జ్ఞానాన్ని వివరించేటువంటి ఈ బోధకుడు ఏంటంటే పౌలు చెప్తున్నాడు, దేవుని జ్ఞానం ఇంత గంభీరమైనటువంటిది అంటూ మళ్ళీ చివరిలో అనేస్తున్నాడు. అసలు ఎవరికి అర్థమవుతుంది అంటూ రకంగా అర్థం ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా పౌలు అన్నాడంటే, ఇంకా మనకి పెద్దగా అర్థమేమి కాలేదని మనకి బోధించాడు చెప్తున్నాడు.
మీకు తెలుసా 11 అధ్యాయాలు కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళామంటే చాలా లోతైన విషయాలు పౌలు చెప్తాడు. అది కనుక నిజంగా మనం కూడా వాక్యం విన్నాం, మనకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. సిలువ వెనకాల దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు సాధించాడా, సిలువలో ఇన్ని కార్యాలు ఉన్నాయా, ఇన్ని మర్మాలు ఉన్నాయా, ఎన్ని గొప్ప కార్యాలు ఉన్నాయని మనకి ఆశ్చర్యం వేస్తుంది. అయితే పౌలు అంటున్నాడంటే అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం పౌలు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి మనం ఆశ్చర్యపోతాం. కానీ పౌలు అంటున్నాడు అంతే అంటే ఇంకా చాలా ఉంది, నేను వివరించాను కాబట్టి అంతే ఉంది, నాకు అర్థమైపోయాడు దేవుని యొక్క మార్గాలు నాకు అర్థమైపోయాను అనుకుంటున్నారేమో. నేను చెప్పిందే కొంచెం, అది అర్థం చేసుకుంటేనే అదే చాలా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ బోధించేట నేను చెప్తున్నాను, నేను అర్థం చేసుకున్నాను, నేను చెప్తున్నాను, ఇంక నాకే పూర్తిగా విషయాలు అర్థం కాలేదు. అంటే నువ్వు 11 అధ్యాయులు నువ్వు చేతిని అర్థం చేసుకున్నా సరే పౌలు అంటున్నాడు నీకు నువ్వు పైపైన టచ్ చేస్తావు, ఇంకా అసలు లోతులకు మనం వెళ్ళలేదు. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన పౌలు అంటున్నాడు మనకు అర్థం కాదు ఆయన అంటున్నాడు. మరి ఇప్పుడు పౌలు నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేసావు అంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా తక్కువ, పై విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా లోతుగా చాలా ఉంది. దాన్ని బట్టి నిజంగా ఆలోచించండి, మన దేవుడు ఎంత జ్ఞానవంతులు ఒకసారి ఆలోచించండి. చాలామంది క్రిస్టియన్స్కి 11 అధ్యాయాలు పౌలు ఎక్స్ప్లెయిన్ చేసిన చాలామందికి ఆత్మీయంగా ఉండే వాళ్ళు కూడా సెలవులు ఏమేమి జరిగిందో చాలామందికి అర్థమే కాదు. అంత లోతైన విషయాలు పౌలు మాట్లాడతాడు. అన్ని లోతైన విషయాలు మాట్లాడినటువంటి పౌలు అంటున్నాడు దేవుని జ్ఞానం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ఇంకా లోతైంది అంటున్నాడు. అంటే ఆలోచించి నిజంగా దేవుని యొక్క జ్ఞానం ఎంతో గొప్పది, ఎంత అపారమైన ఉంటుంది ఆలోచించాలి. ఆ సిలువ అంటే అర్థం ఏంటంటే సిలువ అంటుంటే ఒక కార్యము ద్వారా దేవుని యొక్క జ్ఞానం మనకి ప్రదర్శించబడుతుంది, మనకి కనపరచబడుతుంది. అలా దేవుని యొక్క జ్ఞానము చాలా చాలా రకాలుగా మనకి ఈ సృష్టి ద్వారా అనేక రకాల కార్యాల ద్వారా మనకి దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో ఎంత లోతైంటుందో మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ బైబిల్ మనం చూస్తే సృష్టిని మీరు చూడండి, సృష్టిని చూస్తే కూడా దేవుడు ఎంత జ్ఞానవంతుడు మనకు అర్థం. ఒకసారి మాట చూద్దాం చూడండి, కీర్తన గ్రంథంలోకి వెళ్దాం మళ్ళీ ఒకసారి. కీర్తన గ్రంథం 139 కీర్తన 4వ వచనం నేను చదువుతాను. 139వ కీర్తన 4వ వచనం చదువుతాను. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా చూసారా ఇక్కడ చూడండి, అక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట, దేవుడు ఎంత జ్ఞానవంతుడు చెప్తున్నాను చూడండి. దేవుడు ఎంత జ్ఞానవంతుడు, దేవుడు మనుషులను చూస్తున్నాడు, ఎలా చూస్తాడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటి తెలుసా, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసింది. బేసి మనం అనుకుంటామంటే మనం మాట్లాడితేనే అర్థమవుతుంది అనుకుంటాం, కానీ దేవుడు ఎంత జ్ఞానవంతుడో తెలుసా. దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, దావీదుకి అర్థమైంది ఆ విషయం. చాలా సందర్భం మనకు అర్థం కాదు, కానీ దావీదుకి దేవుడు అంత జ్ఞానవంతుడు అర్థమైంది. అంటున్నాడు యెహోవాతో మాట్లాడుతూ దావీదు అంటున్నాడు మాట, యెహోవా మాట నా నాలుకలో ఉండి బయటకు రాకమునిపే, నా నోట్లోకి రాకమునిపే నేనేం మాట్లాడబోతున్నానో నీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. అంటూ రకంగా ఎలాంటిదంటే నువ్వు మాట్లాడిన తర్వాత ఏదైతే నువ్వు మాట్లాడావన్న విషయం మనుషులకు అర్థమవుతుందో అది నువ్వు నోరు తెరవక మునిపే దేవుడికి అది క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆలోచించండి దాని గురించి. మనం మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడక మునిపే నువ్వేం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావో కూడా దేవునికి ఆల్రెడీ తెలిసిపోద్దంట. ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఏదో సిలువ కార్యము ఈ భౌతికమైనటువంటి కార్యాలను కాదు, దేవుడు మన గురించి మన దగ్గరికి వచ్చేసరికి నీ విషయానికి వచ్చేసరికి ఎంత పర్సనల్గా దేవునికి ప్రతిదీ అర్థమవుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. మనుషులకు మన దగ్గరికి వచ్చేసరికి నీ గురించి దేవునికి ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసో చెప్తున్నాను, మన గురించి దేవునికి ఎంత ఎక్కువ తెలుస్తుందో చెప్తున్నాను నేను. అందుకే బేసిక్ ఏంటంటే మనం దేవుని దగ్గర బేసిక్ ఏది మనం పెద్దగా దాస్యం అనుకుంటున్నాం, కానీ బేసిక్ మనం దాస్యం లేదు. నువ్వు నోట్లోంచి మాట్లాడక మునిపే నువ్వేం మాట్లాడబోతున్నావు దేవుడు ఆల్రెడీ నువ్వు నోరు తెరవకుండా కూడా నువ్వు మాట్లాడేసిన దాంతోనే దేవునికి సమానం. నువ్వు మాట్లాడక మునిపే నువ్వేం మాట్లాడుతున్నావు దేవుడికి ముందుగా తెలిసినట్టుంది అని కాదు, దేవుడు తెలిసిపోద్దేమని కాదు, దేవుడికి కొంతవరకు క్లారిటీ వస్తుందేమని కాదు. నువ్వు నోరు తెరిచి మాట్లాడక మునిపే నువ్వేం మాట్లాడదలుచుకున్నావో తెలిసిపోతుంది ఆయనకి ప్రతిదీ. అంటే ఇప్పుడు చూడండి, జస్ట్ నేను ప్రసంగం చేస్తున్నాను, ప్రతి మాట నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు 1 గంట ప్రసంగం చేస్తున్నాను, కానీ మీకు తెలుసా చాలా సందర్భంలో నేను నెక్స్ట్ ఏం మాట్లాడుతాను నా మైండ్లోంచి వచ్చేది, నా నోట్లోంచి వచ్చే మాట ఏదో నాకు కూడా యాక్చువల్గా తెలియదు. కానీ మీకు తెలుసా దేవుడు ఇక్కడ ఎంత జ్ఞానవంతుడు ఒక ఆయన ఇక్కడ మన మధ్య ఉన్నాడంటే, నేను మాట్లాడక మునిపే నేనేం మాట్లాడుతున్నా కూడా ఆల్రెడీ ఆయనకి ప్రతిదీ కూడా తెలిసిపోతుంది. అంత జ్ఞానవంతుడి మధ్యలో మనం ఉన్నాం. దాన్ని జస్ట్ ఒకసారి ఆలోచన, ఆ జ్ఞానం ఎంత అపారమైన ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నా గంట ప్రసంగంలో నేను ఎలాంటి పదాలు వాడతాను, నేను ఏమేమి మాట్లాడతానో నాకే చాలా సందర్భంలో తెలియదు. నా జస్ట్ ఒక అంచనా మీద నేను మైండ్లో కొన్ని ఆలోచనలు పెట్టుకుని వస్తాను, కానీ నేను చాలా సందర్భంలో మధ్యలో ఇంకా ఎక్స్ట్రా నేనేమి మాడతాను నాకు కూడా తెలియదు. నా మైండే నేను ఆలోచించాను, నేను ప్రతిదీ నేను మాట్లాడతాను, ప్రతి మాట నేను ప్రిపేర్ అయ్యే మాట్లాడుతున్నాను, నేను ఆలోచించే మాట్లాడుతాను. ఖచ్చితంగా ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ప్రతిదానికి నాకు ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, దానికి మించి నేను ఏదో మాట్లాడను. యాక్చువల్గా చూసుకుంటే అంత ప్లానింగ్తో వస్తాం, అయినా సరే మీకు తెలుసు ఇంకనూ
యాక్చువల్గా ఏం మాట్లాడతాను నాకే తెలియదు యాక్చువల్గా. కానీ మీకు తెలుసా, నేనేం మాట్లాడతానో ప్రతిదీ నా నోట్లోంచి రాకమునిపై దేవుడికి ముందుగానే తెలుసు. నేను మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడానో మీరు చెప్తారు. కానీ దేవుడి దగ్గర అయితే అలా కాదు. నేను మాట్లాడమునిపై నేనేం మాట్లాడతానో నా నోట్లోంచి నా నాలుక నుంచి ఆ మాట బయటకు రాకమునిపే మన దేవునికి అన్నీ కూడా తెలిసిపోతాయి. ఇంకో వాక్యం మనం చూద్దాం. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథం 66. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం 66, 18వ వచనం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, వారి క్రియలు వారి తలంపులు. ఇప్పుడు చూడండి, జనరల్ మనము మనుషుల యొక్క క్రియలు మనకు తెలుస్తాయి. మనుషుల యొక్క క్రియలు బట్టి మనకు ఒక అంచనా వస్తుంది. కానీ మనుషుల యొక్క తలంపులు మనకు యాక్చువల్గా తెలియదు. మనం బయట కనబడే క్రియలు చూస్తాం, నోట్లోంచి బయటకు వచ్చే మాటల వరకు మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ ఆలోచన అటువంటిది బేసిక్గా మనకి తెలియదు. కానీ మీకు తెలుసా, ఒక క్రియ, ఒక మనిషి ఒక కార్యం చేస్తే నీకు ఎంత స్పష్టంగా కొన్ని విషయాలు నీకు అర్థమవుతున్నాయో, ఒక మనిషి యొక్క మైండ్లో ఏం ఆలోచించాలంటువంటిది కూడా దేవునికి అంత స్పష్టంగా తెలిసిపోద్ది. దేవునికి అంటే నువ్వు ఒక కార్యమును నువ్వు చేసినప్పుడు, ఒక కార్యం నువ్వు మాట్లాడినప్పుడు అది చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఎంత స్పష్టంగా అర్థమవుతుందో, నువ్వేం మాట్లాడావో లేదా ఏం చేసావో ఎంత స్పష్టంగా తెలుస్తుందో, నీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచన దేవునికి అంత స్పష్టంగా తెలిసిపోద్ది అంట. దేవునికి అంత స్పష్టంగా తెలిసిపోద్ది. అందుకంటే చూడండి, అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు, అందుకని ఇది మనం మైండ్లో పెట్టుకుని ప్రార్థన చేయాలంటాను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం మైండ్లో పెట్టుకోవాలంటే, నువ్వు జస్ట్ ఇప్పుడు నోటితో చెప్పావు కాబట్టి నువ్వు చెప్పిన తర్వాత తెలిసిందని కాదు, లేదా నువ్వు ఇప్పుడు చేసావు కాబట్టి, లేదా ఉపవాసం ఉన్నావు కాబట్టి ఇప్పుడే నీ గురించి దేవుడికి అర్థమైందని కాదు. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయక మునిపే, నువ్వు బహుశా ఉపవాసం ఉండాలని నువ్వు నిర్ణయం తీసుకోక మునిపే నీ మైండ్లో ఏముందో ఆల్రెడీ దేవునికి అది ఒక క్రియలాగా ఆల్రెడీ తెలిసిపోద్ది. అది నువ్వు నీ మైండ్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా నువ్వు దేవుడికి అది విజువల్గా లేదా ఆడియో పరంగా కూడా దేవునికి అంతా క్లియర్ తెలిసిపోద్ది. నువ్వు మాట్లాడబోనిపోయి నువ్వు మాట్లాడుతున్న విషయం తెలిసిపోద్ది. నువ్వు చేయకపోయిపోయి నువ్వేం చేస్తావు కూడా దేవునికి ఆల్రెడీ ముందుగానే తెలిసిపోద్ది. అంటే బేసిక్ ఇప్పుడు దేవునికి ఏంటంటే లోపల బయట అన్న దేవునికి తేడా లేదు. మనుషులంగా మనకేంటంటే వాళ్ళు అన్నారు, కానీ ఏ ఉద్దేశం అన్నారో ఉద్దేశాలు మనకి తెలియవు. ఉద్దేశాలు మనకు అర్థం కావు. కానీ మీకు తెలుసా, మనుషులకు అర్థం కావు ఉద్దేశాలు. మనం ఎందుకు ఒక మాట అన్నాం, ఎందుకు ఒక కార్యం చేస్తాం, ఉద్దేశాలు మనకైతే తెలియవు. కానీ మీకు తెలుసా, దేవునికి ఉద్దేశాలు కూడా చాలా చాలా స్పష్టంగా దేవునికి కనబడిపోతుంది. దేవుడి దగ్గర బేసిక్గా ఆ ఉద్దేశము దాయడానికి కుదరదు. నువ్వే ఉద్దేశంతో కొన్ని మాటలు ఉన్నావు, ఏ ఉద్దేశంతో కొన్ని కార్యాలు చేస్తావో దేవునికి ఆల్రెడీ ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా దేవునికి తెలిసిపోతుంది. అందుకని చూడండి, ఈవెన్ దేవుడు కూడా చూడండి, ప్రార్థన చేసేటప్పుడు కానీ ఈవెన్ ఉపవాసం ఉన్నప్పుడు కూడా దేవుడు కూడా ఏం చెప్పారు, యేసుప్రభువు ఏం చెప్పారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా మీరు వేషధారులాగా చేయొద్దని చెప్పారు. మీ ముఖాన్ని దుఃఖముఖంగా మీరు పెట్టుకోవద్దు, మీ తల అంటుకోండి అని కూడా యేసుక్రీస్తు ఉపవాసం చెప్పినప్పుడు చెప్పారు. అంటే ఎందుకని దాన్ని తల అంటుకొని ఎందుకు చెప్తున్నారంటే, నువ్వేదో డల్లకు కనబడిపోయి ఏదో ఆత్మీయం కనబడ్డా నువ్వు ప్రయత్నం ఏమీ చేద్దాం, నువ్వు నీట్గా మంచిగా కనబడవు. ఎందుకంటే నువ్వు ఉపవాసం ఎందుకున్నావో, ఏ ఉద్దేశంతో ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో ఆల్రెడీ ఆయనకి ప్రతిదీ తెలిసిపోద్ది. నువ్వు ఉపవాసం ఉంటే చాలా సందర్భాలు ప్రాబ్లం ఏంటంటే, చాలామంది ఈ రోజుల్లో ఉపవాసం ఉన్నప్పుడు బయటికి చెప్పుకుంటారు, ఉపవాసం ఉన్నాను, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు చెప్పుకుంటారు. అది చెప్పుకోవడం చాలా సందర్భాలు ఉపవాసం ఉన్నప్పుడు కూడా చాలా వీక్గా కూడా కనబడతారు, చాలామంది కనబడతారు. అందుకని యేసుప్రభు ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు చెప్పారు, మీరు అలాగా దుఃఖముఖంతో మీరు ఉండొద్దు, అలాగే మీ ఉపవాసం ఉన్నప్పుడు కూడా నీ తల అంటుకోమని చెప్పారు. ఇప్పుడు చూడండి, తల అంటుకోవడం అంటే బహుశా తలకు నూనె రాయాలో తలస్నానం చేయాలో మనకు తెలియదు. కానీ బేసిక్గా యేసుక్రీస్తు ఏం చెప్తానంటే, నువ్వు డల్గా కనబడే ప్రయత్నం చేయొద్దు. నువ్వు నువ్వు తలస్నానం చేస్తే నీటికి కనబడతా ఉంటే నువ్వు తలస్నానం చేయి, లేదా నూనె రాసుకుంటే నీట్గా ఉంటావు, నీట్గా కనబడు. నువ్వు మనుషులకు కనబడాలని నువ్వు ఏది కూడా ఉపవాసం నువ్వు ఉండొద్దు. బేసిక్ ఎందుకు దేవుడు అలా చెప్తున్నాడు, ఎందుకు అలా చెప్తున్నాడంటే దేవునికి ఆల్రెడీ ప్రతిదీ తెలిసిపోతుంది. అయితే మనం ఏంటంటే మనుషులు తెలిపే ప్రయత్నం చేస్తాం. మనం ఎంత ఆత్మీయంగా ఉన్నామో, మనం ఎంత బాగా ప్రార్థన చేస్తాం, మనం ఎంత బెటర్ కొన్ని కార్యాలు చేస్తున్నామో అది మనుషులు గుర్తించాలని, మనుషులకు అర్థం అవ్వాలని, మనుషులు తెలిసేటట్టుగా చేసే ప్రయత్నం మనం చేస్తుంటాం. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే, మనుషులకు తెలిసేటట్టుగా నువ్వు చేయాలనుకొని మనుషులు దృష్టిలో పెట్టి పని చేస్తున్నప్పుడు మనుషులకు చూడాలి, అది మనుషులకు అది అర్థం అవ్వాలి, నేను పని చేశానని అనుకొని చేస్తే దానివల్ల యాక్చువల్గా నువ్వు బహుమానమే నువ్వు పొందుకోవు, దానివల్ల బహుమానమే పోగొట్టుకుంటామాట. ఎందుకో తెలుసా, ఏదైనా నువ్వు చేసిన మాత్రం మనుషులు చూస్తారు, నువ్వు చేసావు, ఇంకొకరు చేయలేదు, నువ్వు చేసావు, అది తెలుస్తుంది బేసిక్గా. కానీ మీకు తెలుసా, దేవుడికైతే యాక్చువల్గా అలా కాదు. నువ్వు చేయకమునిపే, నువ్వు చేస్తుంటే ఎందుకు చేసావో, చేయకపోతే నువ్వు ఎందుకు చేయలేదు కూడా ఆల్రెడీ దేవునికి ప్రతిదీ కూడా తెలుసు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఎక్స్టర్నల్గా నువ్వు చేసిన దాన్ని చూసి, నువ్వు నోరుతో మాట్లాడిన దాన్ని చూసి, అప్పుడు దాన్ని బట్టి నీకు ఎంత బహుమానం అవ్వాలి, నేను దీవించాలా వద్దా, ఎంత దీవించాలి, లేదా నీకు ఎంత అనుకూలంగా కొన్ని కార్యాలు చేయాలి, దేవుడు నువ్వు చేసిన తర్వాత ఆలోచించాడు. దేవునికి ఆల్రెడీ ముందుగానే ప్రతిదీ తెలిసిపోతుంది. నీ మైండ్లో ఉండగానే
నువ్వేం చేస్తావు, నువ్వేం ఆలోచిస్తావు ప్రతిదీ దేవుని ముందుగానే తెలిసిపోద్ది. అందుకే మీరు బైబిల్లో మీరు చూడండి. అందుకనే ఈవెన్ యోహాను సువార్తలో కూడా మనం చూసినప్పుడు ఒకసారి బైబిల్ చూద్దాం, చూడండి వచ్చిన కూడా చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలను చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడనో మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఇక్కడ గమనించండి, 24 వచనం మరొకసారి చదువుతున్నాను. యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తుకి అందరి గురించి ఎరిగినటువంటి వాడు కాబట్టి ఎవరిని కూడా ఆయన తన వశంలో చేసుకోలేదంట. అంటే బేసిక్ అర్థం ఏంటంటే దేవునికి ఆల్రెడీ ప్రతి వ్యక్తి యొక్క మైండ్ ఏంటో తెలుసు కాబట్టి వేరే వాళ్ళ యొక్క కంట్రోల్లోనికి దేవుడు వెళ్ళలేదు. గమనించండి, యేసుక్రీస్తు ఎందుకని వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళలేదు అంటే వాళ్ళ ఉద్దేశాలంటే యేసుక్రీస్తుకి తెలుసు. మనకేంటంటే మనుషులు చెప్పేది మనం వింటాము, వాళ్ళు చేసే చూస్తాం, కానీ ఉద్దేశాలు మనకు అర్థము కావు. కానీ దేవుడు యేసుక్రీస్తు ఎలా అంటాడంటే, బైబిల్ చెప్తున్న మాట అంటే ఎవరు కూడా యేసుక్రీస్తుని యూజ్ చేసుకోలేకపోయారు. మీకు తెలుసా, ఎవరు కూడా వాళ్ళకి అనుకూలంగా యేసుక్రీస్తుని యూజ్ చేసుకోలేకపోయారు. ఎవరు వశము చేసుకోలేదంటే అర్థం ఏంటంటే ఎవరు కూడా వాళ్ళకంటూ ఒక సొంత ఆలోచన, సొంత అభిప్రాయం ఏదో ఉండి అది మర్మంగా మైండ్లో పెట్టుకొని వేరేగా దేవుని దగ్గరికి వచ్చి చెప్పుకొని వాళ్ళు అనుకున్నటువంటి అంతరంగంలో వాళ్ళు అనుకున్న ఒక ఉద్దేశాన్ని క్రీస్తు ద్వారా ఎవరు కూడా ఏది నెరవేర్చుకోలేకపోయారు. ఎందుకు ఎవరు వశం అవ్వలేదంటే అర్థం ఏంటంటే ఎవరూ కూడా ఆయన్ని వాళ్ళ యొక్క ఉద్దేశాలకు అనుకూలంగా ఏదో చెప్పేసి క్రీస్తుని ఎవరు కూడా వాడుకోలేదు. అది బైబిల్ మీనింగ్. ఎందుకు వాడుకోలేదంటే వాళ్ళ మైండ్లో ఏముందో దేవుడు యేసుక్రీస్తుకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన ఎవరు వశము కాలేదు. అంటే ఎవరు ఆయన యూజ్ చేసుకొని వాళ్ళు అనుకున్నటువంటి పనులు కొన్ని చేయించుకోలేదు. ఎవరి నుంచి ప్రభా నువ్వు కార్యం చేయవా, నువ్వు ఆమెకి ఎలా చెప్పవా, ఈయనకి ఎలా చెప్పవా అని కొంతమంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈ ఆస్తి పంపకాల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదంటే మరియ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కొంచెం మరియకి చెప్పొచ్చు కదా అన్నప్పుడు మార్తకి ఇంటెన్షన్ ఏంటో క్రీస్తుకి ఆల్రెడీ తెలుసు. అలా ఎవరైనా కొంతమంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈ ఆస్తి గొడవల గురించి తగాదాల గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన చేస్తే పని అయిపోద్ది కాబట్టి ఆయనతో చెప్పుకొని చేయించేద్దాం, మన వల్ల అవ్వట్లేదు కాబట్టి ఆయన చెప్తే పని అయిపోద్ది కాబట్టి ఆయనతో చేయించేద్దాం అనుకొని చాలామంది వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ఎక్కడా కూడా మనుషుల్లో అనుకున్నటువంటి ఉద్దేశాలని ఎక్కడ కూడా క్రీస్తు నెరవేర్చలేదు. అందుకే 100% ఆయన దేవుని చిత్తాన్ని మాత్రమే క్రీస్తు చేయగలిగాడు. కారణం ఏంటి తెలుసా, ఓ మనిషి వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఆయన ఏమి ఆలోచిస్తున్నాడు అటువంటిది క్రీస్తుకి ఆల్రెడీ బాగా తెలుసు. అందుకని ఎవరు ఆయన వశపరుచుకోలేకపోయారు. ఎవరు యేసుక్రీస్తు వస్తువులాగా ఒక వాడుకొని ఆయన ద్వారా కొన్ని పనులు వాళ్ళు చేయించుకోలేకపోయారు. కారణం ఏంటంటే మనుషుల యొక్క ఆలోచన ఏంటో ఆయన బాగా తెలుసు. అందుకని చూడండి 25వ వచనంలో, ఎవడును ఆయన గూర్చి ఆయనకు ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. అంటే అర్థం ఏంటంటే ఎవరో వచ్చి వాళ్ళు ఎలాంటోళ్ళు వీళ్ళు ఎలాంటోళ్ళు అని చెప్పేసి క్రీస్తు దగ్గరకు వచ్చి వేరే వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళ గురించి దేవుడు యేసుక్రీస్తు తెలుసుకోవాల్సిన అవసరం దేవునికి లేదు. అంటే వేరే వాళ్ళ గురించి క్రీస్తు దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం, అంటే వాళ్ళు మంచోళ్ళండి లేదా వాళ్ళు మంచోళ్ళు కాదండి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు భోంచడానికి, కానీ వాళ్ళు మంచోళ్ళు కాదండి అని క్రీస్తుకి ఎవరు చెప్పలేదు. లేదనుకుంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి వాళ్ళు మంచోళ్ళు అని కానీ చెప్పి అలాగే ఎక్కడ కూడా యేసుక్రీస్తు లైఫ్లో జరిగింది లేదు. అంటే అర్థమైంది, బేసిక్గా ఎవరో చెప్తే తప్ప క్రీస్తుకి తెలుస్తుందని కాదు. అలా చెప్పిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? యేసుక్రీస్తుకి చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. సువార్తలు మనకు అర్థమవుతుంది, లోతుగా పరిశీలన చేస్తే అర్థమవుతుంది. కానీ యేసుక్రీస్తు ఎక్కడ కూడా వాళ్ళు అనుకుంది నెరవేర్చలేదు. ముఖ్యంగా ధనము లాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఆస్తి లాంటి సందర్భాలు వచ్చినప్పుడు, వేరే ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఏంటో క్రీస్తుకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎవరు కూడా ఆయన వశపరుచుకోలేకపోయారు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో యేసుక్రీస్తుకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎక్కడా కూడా ఆయన అందుకనే ఎవరో చెప్పిన మాటని దాన్ని బట్టి ఆయన యేసుక్రీస్తు చేసుకుంటూ వెళ్ళింది లేదు. ఒకైతే చెప్పారు కాబట్టి ఈ మనిషి అడ్డోడని, లేదా వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్తే ఈయన మంచోడు అయి ఉంటాడు అని వీళ్ళు మంచోళ్ళని, అలాగన మనుషులు ఎవరు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బేస్ చేసుకొని యేసుక్రీస్తు నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకో తెలుసా, ఆయనకి క్రీస్తుకి మనిషి ఏంటో ఎవరు సాక్ష్యం చెప్పకుండా ఆయనకు ప్రతిదీ కూడా ఆయనకి తెలిసిపోతుంది. అందుకని ఇదే అధ్యాయులు మీరు కొంచెం పైకి చదివితే మొదటి మనం చూస్తే అక్కడ నతానీయులు అనేటువంటి వ్యక్తి గురించి చూస్తాను చూడండి. అక్కడ యేసుక్రీస్తు ఫిలిప్ని రమ్మని పిలుస్తారు, తను వెంబడించని పిలుస్తారు. ఫిలిప్ వస్తున్నప్పుడు అదేంటంటే అక్కడ ఫిలిప్కి నతానీయుల మధ్య కూడా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈయన ఎవరంటే ఈయన నజరేతు యేసుక్రీస్తు, ప్రవక్తల గురించి మోషే అలాగే ప్రవక్తలు చాలామంది చెప్పారు కదా ఈయన గురించే అని చెప్పేసి ఫిలిప్ నతానీయులు చెప్పినప్పుడు అసలు నిజంగా
అసలు ఆయన నమ్మకం కలదు. యాక్చువల్గా ఇక్కడ నతనేలుకి యేసుకున్న పెద్ద నమ్మకం రాదు, నమ్మకం కలగదు. నమ్మకం కలిగినప్పుడు ఫిలిప్ కొంచెం కన్విన్స్ చేసి క్రీస్తు దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ వెంటనే నతానియేలు ఎలాంటోడో క్రీస్తు మాట్లాడతారు. అక్కడ నతానియేలు ఆశ్చర్యపోతాడు. ఈయనకి నా గురించి ఆల్రెడీ తెలుసా అనుకుంటున్నాడు. ఎవరన్నా చెప్పారా? ఆయన నతానియేలు ఎంత మంచి, నతానియేలు యొక్క భక్తి గురించి, ఆయన ఆత్మీయ జీవితం గురించి యేసుకు సాక్ష్యం చెప్తారు. ఆయన ఎంత మంచోడు చెప్తారు. ఇప్పుడు ఈయనకి నిజంగా నా గురించి తెలుసా అంటే అప్పుడు అంటారు, నతానియేలు నువ్వు ఫిలిప్తో నువ్వు మాట్లాడ మునిపే నేను నిన్ను చూశాను, నేను ఎరిగి ఉన్నాను అంటారు క్రీస్తు. ఫిలిప్తో మాట్లాడక మునిపే, ఫిలిప్తో మాట్లాడుతుంటే ఆయన లిప్ మూమెంట్ సింక్ చేసుకొని ఫిలిప్తో ఏం మాట్లాడుతాడని అతను చెప్పింది కాదు. నువ్వు మాట్లాడక మునిపే నువ్వు ఫిలిప్తో మాట్లాడుతున్న విషయం నాకు ఆల్రెడీ తెలుసు. అది దేవుడు. మనం ఎలా అంటే దేవుని ముందు నిలబడుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఫిలిప్ నోరు తెలిసి నతానియేలుతో డిస్కస్ చేయక మునుపు, నతానియేలు ఫిలిప్తో డౌట్స్ అన్ని అడుగుతున్న మునుపు, ఫిలిప్ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మునిపే నతానియేలు ఏం అడుగుతున్నాడు ఫిలిప్ని, ఫిలిప్ ఏం చెప్తున్నాడు, ప్రతిదీ కూడా క్రీస్తుకు ముందుగానే తెలుసు. అక్కడ క్రీస్తు చెప్తున్నారు. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశాను నతానియేలు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫిలిప్ క్రీస్తు దగ్గర తీసుకొస్తున్నాడు, కానీ ఫిలిప్ పరిచయం చేస్తే తప్ప నతానియేలు ఎలాంటోడో యేసుక్రీస్తుకి అర్థం కాదని కాదు. ఆలోచించాను. అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ గురించి మంచిగానో లేదా నీ గురించి నెగిటివ్గానో దేవుడు ఆ మాటలు నమ్మేస్తాడని కాదు. దేవునికి ఆల్రెడీ తెలుసు. నువ్వు నేను ఎలా అంటామో దేవునికి ఆల్రెడీ ప్రతీది కూడా తెలుసు. ఎవరో చెప్తే మనుషులు నమ్ముతారు, కానీ దేవుడి దగ్గర అలాగనా కాదు. నువ్వు చెప్పే ప్రయత్నం చేసిన దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే దేవుడికి నీ గురించి కంటే నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి చెప్తున్న దేవుని దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు కూడా, ఇవన్న ఒకవేళ ఫిలిప్ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నతానియేలు గురించి చెప్తున్నా సరే, నేను చెప్తున్నాను యేసుక్రీస్తు మాటలను బట్టి ఫిలిప్ ఆల్రెడీ మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకొని క్రీస్తు దగ్గర తీసుకొస్తున్నాడు ఫిలిప్. కానీ ఫిలిప్ కంటే ఎక్కువ నతానియేలు గురించి యేసుక్రీస్తుకి తెలుసు. దేవుడు అంత జ్ఞానం కలిగినటువంటి వాడు, ప్రతిదీ కూడా ఆయన ముందుగానే ఎరిగి ఉండేటువంటి వాడు. దేవుని యొక్క జ్ఞానం అది అంటున్నాం. ఇప్పుడు ఒకసారి దాన్ని బట్టి నిజంగా ఆలోచించండి. దేవుడు ఎంత జ్ఞానంతో ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒకసారి ఆలోచించండి. ఈ సృష్టిని మీరు చూడండి, అర్థమవుతుంది. చాలాసార్లు నేను చెప్తాను కాబట్టి వాక్యం తీయకుండా నేను చెప్పేసిన. ఈ సృష్టిని చూడండి, సృష్టి ఎంత అద్భుతమైన ఒకసారి ఆలోచించండి. సైంటిస్ట్ కూడా అర్థం కాదు. కొంతమంది సైంటిస్టులు కూడా నిజంగా సృష్టిని చూస్తున్నప్పుడు, అందులో ఉన్న క్రమాన్ని, పద్ధతిని చూస్తున్నప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రతిదీ అంత పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, ప్రతిదీ అంత పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా ఇది యాక్సిడెంటల్గా లేదు. చేపలు అంత సక్సెస్ఫుల్గా సముద్రం ఎలా బతకగలుగుతున్నాయి, అదంతా కూడా దేవుని యొక్క ఆలోచన. జంతువుల భూమి మీద ఎలా బతుకుతున్నాయి, మనుషులు ఎలా బతుకుతున్నాం, ఇక్కడ మనకు ఆక్సిజన్ ప్రాణవాయువు మనకి ఎలా వస్తుంది, మనిషి ఎలా బతుకుతున్నాం, ఇదంతా దీని వెనకాల నిజంగా లోతుగా ఆలోచన చేస్తే దీని వెనకాల దేవుడు యొక్క సామర్థ్యం, అంటే దేవుని యొక్క బలం మాత్రమే కాదు, దేవుడు ఎంత తెలివిగలవాడు కూడా మనకు అర్థమవుతుంది. ఈ సృష్టిని చూడండి, ఎంత తెలివితేటలతో దేవుడు సృష్టిని చేశాడు, భూమిని చేశాడు. ఒకసారి ఆలోచించండి. ఎంత తెలివితేటలతో దేవుడి భూమిని చేశాడు. ఈ సృష్టిని లోతుగా పరిశీలన చేస్తే దేవుడు ఎంత తెలివిగలవాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడైనా సరే దేనైనా సరే తయారు చేసినా సరే, ఏదైనా కనిపెట్టినా సరే, ప్రతిదానికి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. మనిషి సెల్ ఫోన్ కనిపెట్టాడు, మంచిదా అంటే మంచిదే. మనిషి వాహనాలు కనిపెడుతున్నాడు, మంచిదా అంటే మంచిదే. కానీ మనిషి కనిపెట్టిన ప్రతి దానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సెల్ ఫోన్ కావచ్చు, వాహనాలకు కావచ్చు, ఇంకా దేనికైనా సరే మనిషి కనిపెట్టిన ప్రతి దానికి ఉపయోగాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ప్రతి దానికి ఉన్నాయి ఖచ్చితంగా. ప్రతి దాని వల్ల ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ మీకు తెలుసా, దేవుడు సృష్టిని చేసినప్పుడు అది 100% మనిషికి మేలుకరంగా ఉంది తప్ప ఎక్కడో కూడా దానివల్ల నష్టాలు వచ్చింది లేదు. అంత తెలివితేటలతో దేవుడు సృష్టిని చేశాడు. అందుకని సృష్టికి ఇప్పటికీ మనకి అప్డేట్ అవసరం లేదు, ఈ భూమికి అప్డేట్ అవసరం లేదు. దేవుడు అంత తెలివితేటలతో మనిషి ఎలా బ్రతకాలి, మనిషి ఎలా ఈ భూమి ఎలా ఉంటే బ్రతుకుతాడు మనిషి క్షేమంగా, దేవునికి తెలుసు. 100% పర్ఫెక్ట్గా దాన్ని అలాగని తయారు చేశాడు. అందుకనే ఈ సూర్యుడిని కానీ, లేదా వెలుగును కానీ, చంద్రుని కానీ, నక్షత్రాలు కానీ, లేదంటే మనం పీల్చిన ఆక్సిజనే కానీ, నీళ్ళనే కానీ మనిషి తయారు చేసింది కాదు, మనిషి కనిపెట్టింది కాదు. అవన్నీ న్యాచురల్గా మనిషి దేవుడు పెట్టాడు భూమిలో, మనం దాన్ని తీసుకుంటున్నాం అంతే. దానివల్ల మనం బతుకుతున్నాం, దానివల్ల మనం క్షేమంగా ఉన్నాం, తృప్తిగా బ్రతుకుతున్నాం. మనం ఎన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారు ఒకసారి ఆలోచించండి. వీటన్నిటి మీద బేస్ అయ్యి అంత కారణం ఒక దేవుడు జస్ట్ ఒకసారి మాటతో ఒక్కరితో సెలవిచ్చి సృష్టించినటువంటి దాంతో ఇన్ని తరాలు, ఇన్ని యుగాల వరకు మనిషి క్షేమంగా బతుకుతున్నాడంటే దీని వెనకాల దేవుని యొక్క తెలివితేటలు ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి.
దేవుడు ఎంత తెలియగలవాడు. ఈ భూమి మీద నువ్వు ఎలా బతకాలో దేవుడు తెలిసినప్పుడు పర్సనల్గా నీ లైఫ్ ఏంటో దేవునికి తెలియదా? ఒకసారి వాక్య భాగం చూద్దాం, చూడండి. రోమపత్రికకి వెళ్దాం ఒకసారి, లేదంటే ఒకసారి 104 కీర్తనకి వెళ్దాం. ఒకసారి ఇంకో 2 వాక్యాలు చదువుకుందాం. 104 కీర్తన త్వరగా చదువుకుందాం. 104 కీర్తన 24 వచ్చి నేను చదువుతాను. 104:24 కీర్తన. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించేతివి. చూసారా, నీ కార్యములు ఎన్ని విధాలుగా ఉన్నాయి. చూడు, జ్ఞానము చేత వాటన్నిటిని నిర్మించావు. చూసారా, దేవుడు బలము చేత నిర్మించడం బైబిల్ లేదు, దేవుడు జ్ఞానము చేత నిర్మించాడు. ఎన్ని విధాలుగా ఉన్నాయో దేవుని యొక్క కార్యాలు ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క కార్యం అంటే ఒక కార్యం దేవుడు చేసినప్పుడు అందులో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో, అందులో ఇంకా లోతు వెళ్ళే కొందికి ఎన్ని విధములుగా ఒక కార్యంలో ఎన్ని కార్యాలు ఉన్నాయో అర్థమవుతుంది. ఒక కార్యములో దేవుడు ఎన్ని కార్యాలు పొందుపరిచించడం మనకు అర్థమవుతుంది. అందుకని ఎన్ని విధములుగా ఉన్నాయి, ఎన్ని కార్యములు ఎన్ని విధాలుగా ఉన్నాయి అని అంటున్నాడు. జ్ఞానము చేత నువ్వు వాటిని నిర్మించావు. లోతుగా ఆలోచిస్తే అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ సృష్టిని దేవుడు చేసినప్పుడు బలముతో మాత్రమే చేశాడని కాదు, జ్ఞానముతో పాటుగా దేవుడు దాన్ని చేశాడు. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఆ మాట. సృష్టిని చూస్తే టెక్నాలజీ మనకు సైన్స్ అంత డెవలప్ అవ్వక టైంలోనే చెప్తున్నాడు, నువ్వు ఒక కార్యం నిర్మించినప్పుడు, భూమిని చేసినప్పుడు, సృష్టిని చేసినప్పుడు నీ కార్యములు ఎన్ని విధాలుగా ఉన్నాయో, అందులో ఎంత జ్ఞానం ఉందో, ఈ మాట అప్పుడో భక్తుడు చెప్తున్నాడు. మనకి ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయింది, ఇప్పుడు మనం చూసి ఆశ్చర్యపోతున్నాం వీటన్నిటిని చూసి. మీ దగ్గర సముద్రం, రీసెంట్గా నేను కూడా చూస్తాను ఒక వీడియో, సముద్రంలో కూడా కొన్ని ఏవో ఉన్నాయంట. అదంటే దాన్ని బ్లాక్ ఆక్సిజన్ అంటారంట. అంటే మనిషికి ప్రాణవాయువులాగా సముద్రంలో కూడా ఏవో ఉన్నాయంట, ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఉన్నాయంట సముద్రంలో. ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు, దాన్ని కూడా బయట తీసుకొచ్చాలని చూస్తున్నాడు. ఇప్పుడు చాలామంది పర్యావరణాన్ని కాపాడే వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు సముద్రం అట్టడులో కూడా వెళ్ళిపోయి, అంటే వెలుగు కూడా సముద్రం అట్టడికి వెళ్ళినంత లోతుగా వెలుగు అక్కడ ఉండదంట, కటిక చేయటం ఉండదంట. ఆడ కొన్ని రాళ్ళు లాంటివి ఉంటే అక్కడ కూడా దాని ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందంట. ఇప్పుడు దాన్ని అలా మనిషికి ఆక్సిజన్ సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే సైంటిస్టులు దాని మీద కూడా ప్రయత్నాలు చేసేస్తున్నారు. దేవుడు ఎంత తెలివి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఆ ఆక్సిజన్ ఎందుకు బహుశా చేపల కోసం, జలచరాల కోసం బహుశా దేవుడు అక్కడ ఆ కార్యాలను దేవుడు పెట్టుంటాడు. ఎన్ని తెలివితే అట్లా చూడండి. ఇంకా మనిషి ఇప్పుడు రీచ్ అవుతున్నాం మనం. ఇప్పుడు మనిషి ఇంకా అక్కడ కూడా ఉంది అనే విషయం ఇప్పుడు అర్థమైంది మనిషికి. ఇంకెలా ఎంత ఉందో దేవుడు ఎప్పుడు పెట్టాడు, దీన్ని ఎప్పుడో పెట్టాడు దేవుడు దీన్ని. దాని వెనకాల ఎంత తెలివి ఉంది, ఎంత ఆలోచన ఉంది. ఇప్పుడు అందుకంటే చూడండి, పరసల మందిరికి వచ్చేసరికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సృష్టి అంతా ఇంత బాగా చేసి, ఇంత తెలివితేటలతో చేసి, ఇన్ని విధాలుగా చేసినటువంటి దేవుడు ఈ సృష్టి అంతా మధ్య తెచ్చి నేను భూమి మీద నిన్ను ఈ మూమెంట్లో ఈ టైంలో నేను పెట్టినప్పుడు ఆలోచించండి, నీ గురించి దేవునికి ఆలోచన ఉండదా? లోకస్వార్త బైబిల్ మనం చూస్తే యేసుక్రీస్తు అక్కడ అంటే ఏమి తిందామో ఏమి తాగుదామో మనం దాని గురించి ఎంత కొంచెం మాట్లాడుతున్నప్పుడు మీ తల వెంట్రులన్నీ లెక్కింపడి ఉన్నామని క్రీస్తు చెప్పారు అక్కడ. అంటే అర్థం ఏంటి? దేవుడు తల వెంట్రులు లెక్క పెడుతున్నాడు అర్థమా? కాదు. నిన్ను చూడగానే నీ గురించి ఎంత పర్సనల్ నీ గురించి తెలిసిపోద్దంటే, నీ తల మీద ఎన్ని వెంట్రులు ఉన్నాయో కూడా దేవునికి తెలిసిపోద్ది. జస్ట్ అలా తెలిసిపోద్ది దేవునికి. దేవుడు లెక్క పెడతాడని కాదు, లెక్క పెట్టకుండా దేవునికి తెలిసిపోద్ది అంటున్నారు. అది నేను చెప్పేది. ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తికి అంతరంద్రియములను దేవుడు తెలిసిపోద్ది, ఆ వ్యక్తి కాల్షన్ తెలిసిపోద్ది, ఆ వ్యక్తి యొక్క మైండ్ గురించి కానీ, బాడీ గురించి కానీ, హృదయం గురించి కానీ ప్రతిదీ దేవుని జస్ట్ చూడడం లేట ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం దేవుని తెలిసిపోద్ది. డేటా అంతా దేవుని తెలిసిపోద్ది. తల వెంట్రులు లెక్క తెలిసిపోతా అంటే దేవుడికి అది తెలుసు అని కాదంటే, నీ గురించి ప్రతి చిన్న డీటెయిల్ కూడా దేవునికి తెలుసు అని చెప్తున్నావు. నీ గురించి నీకు కూడా తెలియని డీటెయిల్స్ దేవునికి అంత స్పష్టంగా ప్రతిదీ దేవునికి తెలుసు. అంటే దేవునికి అగ్ని లేకుండా వెంట్రుక కూడా రాలని బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే, అంత ప్రతి చిన్నది కూడా దేవునికి తెలిసిపోద్దంట. అంటే దేవుడు అంత క్షుణ్ణంగా ప్రతి దాన్ని పరిశీలించగలడు. నా గురించి నీ గురించి ప్రతిదీ దేవునికి తెలిసిపోద్ది. ఆలోచించండి, నీ ప్రాబ్లం గురించి దేవునికి తెలియదు. అప్పుడు నీ తల వెంట్రులన్నీ లెక్కింపడి ఉన్న దేవుడు చెప్తున్నప్పుడు, దేవునికి అది కూడా తెలిసిపోద్ది అంటున్నప్పుడు నీ ప్రాబ్లం దేవునికి తెలియదా? దీని ప్రతిదీ తెలుసు. అందుకని దేని గురించి కూడా మీరు చింతపడద్దని అందుకే చెప్తున్నారు. అందుకని దేవుని జ్ఞానం రోమపత్రిక 8వ టైంలో తీయదండి. మనకు తెలుసు వాక్యము, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగొట్టక సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. అక్కడ పౌలు ఏం చెప్పే ప్రయత్నం చేశారంటే, దేవుడు ఎంత బాగా ప్లాన్ చేస్తాడంటే, ఆ ప్లాన్ చేయడం మాత్రం ఎంత బాగా ప్లాన్ అమలుపరుస్తాడంటే, అది ఈరోజు నీకు అది నెగిటివ్గా కనపడచ్చు కానీ రేపు అది పాజిటివ్గా మారిపోద్ది. ఈరోజు నీకు అది ఇబ్బందిలా ఉంది కానీ రేపు అది సమకూడి దేవుడు కరెక్ట్గా ప్లాన్ చేసే టైం వచ్చినప్పుడు దాన్ని అమలుపరిచే టైం వచ్చి అమలుపరిస్తే అదొక మంచి ప్రోడక్ట్ లాగా, అది మంచి అది మేలుకరమైన ఒక కార్యం లాగా అది మారిపోద్ది అంటున్నాడు పౌలు.
సమస్తమును సమకూడి జరుగుతుంది చెప్పలో జరుగుతున్న నిరుగుదము. ఎలా జరుగుతుంది? ఆటోమేటిక్గా జరిగిపోదు. దేవుడు దాని ప్రతిదీ కూడా జరిగిస్తాడు. అంతే కదా, యోసేపుకి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, యోసేపు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చివరికి చూడండి ఏం జరిగింది. చివరికి దేవుడు అనుకుందే జరిగింది. దేవుడు అనుకుందే జరిగింది. ఎలా జరిగింది? యోసేపు అన్నీలు చేశారా లేదా యోసేపు చేసుకున్నాడా? అక్కడ యోసేపు చేసింది ఏమీ లేదు, అనిల్ చేసింది కూడా ఏమీ లేదు. అనిల్ నష్టపరిచే ప్రయత్నం చేశారు కానీ పెద్దగా నష్టమే రాలేదు. తాత్కాలికంగా కొంచెం లేట్ అయింది తప్ప నష్టపోయింది ఏమీ లేదు. అలాగే పోనీ వాళ్ళు నష్టపరిచారు, మళ్ళీ మొత్తం ఈయన ఏదో రకం నిలదొక్కుని నిలబడ్డాడండి, మొత్తానికి సాధించాడండి యోసేపు అనుకోవడానికి. యోసేపు తన బలం మీద ఏమైనా చేసుకున్నాడా? యోసేపు చేసిన కూడా అసలు ఏమీ లేదు అక్కడ. యోసేపు ప్రయత్నం చేశాడు, కొన్ని రకాలుగా ఆలీలు చెప్పుకున్నాను, బయట రప్పించని చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ జరిగిందా? జరగలేదు. మరి మళ్ళా ఎప్పుడో ఒక దర్శనం వస్తే దాన్ని ఎలా చివరికి జరిగిందంటే అక్కడ పూర్తి 100% దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా మాత్రమే యోసేపు ఆ కార్యాన్ని చేసుకోగలిగాడు. దేవుని యొక్క ఆలోచన ఉంటుంది అంటున్నాను. ఎందుకంటే ఎవరో మన గురించి వేరేగా ఆలోచన చేస్తున్నారు, ఎవరో మన కుట్ర పన్నేస్తున్నారు అంటే వరే వాళ్ళు పని లేదు. ఆ ప్రాబ్లం తీసుకెళ్ళి మన దేవుని చేతుల్లో పెట్టేస్తే నీకంటే బాగా దేవుడు ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో దేవునికి చాలా బాగా తెలుసు. దాన్ని ఎలా తప్పించి నేను ఎలా ఆయన అనుకున్నటువంటి ముగింపులోనికి తీసుకుని రావాలో దేవునికి చాలా చాలా బాగా దేవునికి తెలుసు. దేవునికి బేసిక్గా తెలియదు ఉంటుంది, దేవునికి ఏమీ లేదు. అంత బాగా దేవుడు ఆలోచించి ప్లాన్ చేస్తున్నప్పుడు మన మనుషులు బట్టో లేదా పరిస్థితులను బట్టో మనం అసలు వరి అవ్వటంలో అసలు అర్థమే లేదని అడిగితే, ఎందుకంటే దేవునికి ప్రతీది తెలుసు. నా ప్రాబ్లం నేను కొన్నిసార్లు దేవునికి చెప్పుకుంటాను, ఎందుకంటే ప్రార్థన చేయాలి కాబట్టి, నా విశ్వాసాన్ని కనపరచాలి కాబట్టి దేవునికి చెప్పుకుంటాను. కానీ దేవునికి అంతరంధ్రంలో ఆల్రెడీ ఏముందో ఆల్రెడీ దేవునికి బాగా తెలుసు. నేను కొత్తగా అది చెప్పుకోవడానికి దేవుని చెప్పుకోవడానికి కొత్తగా వెళ్ళట్లేదు. ఆయన తెలిసిందే కానీ చెప్పుకుని నాకు సాటిస్ఫాక్షన్ కాబట్టి వెళ్తాను, నా విశ్వాసాన్ని కనపరచడానికి నేను వెళ్తున్నాను. ఆయన నువ్వు రా అని చెప్పాడు కాబట్టి నేను దగ్గరికి వెళ్తున్నాను, అంతే తప్ప ఆయనకి ఏదో చెప్పుకోవడానికి వెళ్తున్నానని కాదు. ఆయనకి అన్నీ ఆల్రెడీ బాగా తెలుసు. ఒకసారి ఆలోచించండి, నీ గురించి నా గురించి చాలా బాగా ప్రతిదీ తెలుసు అనుకుంటే ఆయన దగ్గర మనం వెళ్తున్నప్పుడు, ఆయన కింద మనం ఉంటున్నామన్నప్పుడు నీ లైఫ్ ఎంత గొప్ప వ్యక్తి యొక్క చేతుల్లో ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప వ్యక్తి యొక్క చేతుల్లో ఉంది. ఏ ఇబ్బంది వచ్చినా సరే ప్రతిదీ నేను చూసుకుంటాను, మేము వర్రే వద్ద అని కంగారు పడకుండా, ఇబ్బంది పడకుండా ఆయన ధైర్యంగా ఉంటూ నీకు ధైర్యం నింపేటువంటి ఆయన చేతుల్లో లైఫ్ ఉంది. ఆయన చేతుల్లో మన లైఫ్ ఉంది. ఎందుకంటాను, చిన్న చిన్నవి ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, రోగాలు లాంటివి వచ్చినప్పుడు మనం కంగారు పడాల్సిన పనే లేదు. మన పని అయిపోతుందేమో అన్న మాట నోటి రావాల్సిన అవసరం లేదు. దేవుడికి నీ గురించి ఎంత తెలుసు అన్న విషయం నీకు అర్థమైతే, నీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ నీకు అర్థం అవసరం పని లేదు. దేవుడు ఎలా అంటాడు నీకు అర్థమైతే చాలు, నువ్వు ధైర్యంగానే ఉండొచ్చు. ఎందుకంటే చూడండి, క్రిస్టియానిటీలో కంగారుకి తావే లేదు. విశ్వాస జీవితంలో కంగారు పడ్డానికి తావే లేదు, చింత పడ్డానికి తావే లేదు. ఒకళ్ళు చింత వచ్చిందంటే వస్తుంది, కానీ మనం దేవుడిని అర్థం చేసుకుంటాం, ఆలోచన కలిగి మరలా మనం తేరుకుని మనం బయటికి వస్తాం. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది దేవుడు. ఎంతమందికి దేవుడు జ్ఞానం ఇచ్చి ఆలోచించి దేవుడు నడిపించాడు. బైబిల్ ఒకసారి భక్తులు మీరు చూడండి, మనకు అన్నీ అర్థమవుతాయి. దేవుడు ఎంత ఆలోచన ఇచ్చి దేవుడు నడిపించాడు. వాళ్ళంతా సక్సెస్ఫుల్గా ఎలా మారారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల దేవుడే ఉన్నాడు. ప్రతిదీ దేవుడు చూసుకున్నాడు. ఎందుకంటే చూడండి, దేవుడికి నీ గురించి ఎంత తెలుసు అని ఆలోచిస్తే నీకు ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్లో మనం చూస్తే మన గురించి అంటే పుస్తకాల దేవుడు అంటే రాసి ఉంచాడని భద్రపరిచి ఉంచాడు బైబిల్ మనం చూస్తాం. టైం లేదు తీయడానికి రిఫరెన్స్. మలాక్ గ్రంథం కూడా యాక్చువల్గా ఉందన్నమాట. కాబట్టి మీరు ఇంటికి చదువుకుంటాం. 3:16 ఉంటుంది. దేవుడు అంట ప్రతి 3:16 మలాక్ గ్రంథం ఉంది. అక్కడ దేవుడు ప్రతిదీ కూడా నీ గురించి ప్రతిదీ కూడా ఆయన పుస్తకంలో రాసి ఉంచుకున్నాడు అంట. అంటే మనం అనుకున్న పుస్తకాలు అంటే ప్రతి దేవుడు రాసుకున్నాడు, తర్వాత ఎప్పుడు తీసి చదువుతాడు ఆయనకు అర్థమవుతుంది అనుకుంటున్నారా? అలా కాదు. దేవుడు ప్రతి అది జస్ట్ మన భాషలో చెప్తున్నాడు. దేవుడు అక్కడ నేను ప్రతిదీ నేను రాసి ఉంచాను, నీ కన్నీళ్ళు నా బుడ్లో దాసి ఉంచాను అని దేవుడు చెప్తాడు. చూడండి, అవన్నీ ఏంటంటే నీ కన్నీళ్ళు ప్రతి బుట్టు దేవుడు బాటిల్లో దాసి ఉంచాడంటే ఇప్పుడు ఎంత బాధపడ్డావో బాటిల్ దేవుడు కొలిసి చెప్తాడు అనుకుంటున్నారా? దాని అర్థం దేవుడి దగ్గర బాటిల్ ఉన్నాయని దేవుడి దగ్గర పుస్తకాలు ఉన్నాయని కాదు. బ్యాంకులో చూడండి, పాత రోజుల్లో అయితే లెడ్జర్స్ ఉండేవి. అంతమంది తెలుసు, పాత రోజుల్లో లెడ్జర్స్ అంటే పెద్ద పుస్తకాలు ఉంటాయి, ఇంత పుస్తకాలు పెద్ద రూమ్లో. ఆ రోజుల్లో ఆన్లైన్ లేనప్పుడు బ్యాంకులో పెట్టేవాళ్ళు. మన డబ్బులు ఎంత ఉన్నాయంటే ఆ పుస్తకాలు తీస్తే కానీ తెలియదు. ఆ పుస్తకాలు కాలిపోతే మరి పరిస్థితిలో తెలియదు. కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద లెడ్జర్స్ అంటారు, అవి ఉండే అప్పుల్లోని. అందులో మొత్తం ప్రతి డీటెయిల్స్ అందులో ఉంటాయి. అలాగే బైబిల్ కొన్నిసార్లు దేవుడు ఏంటంటే నా గ్రంథం నేను లిఖించాను అని దేవుడు చెప్తున్నప్పుడు, లేదా నీ కన్నీళ్ళు నీ బాధ అంతా కూడా నేను బుడ్లో దాసి ఉంచాను దేవుడు చెప్తున్నప్పుడు, దేవుడి దగ్గర బాటిల్ ఉన్నాయని కాదు, దేవుడిని ప్రతి కన్నీటి బుట్టను లెక్క పెట్టడని కాదు. అంటే దేవుడికి అన్నీ తెలుసు అని అర్థం అంతే. చాలామంది ఆ వాక్యాలు కూడా తీసేసి నీ కన్నీరంతా కూడా దేవుడు బుడ్లో దాసి ఉంచాడు, కన్నీరు కార్చని చెప్తారు చాలామంది. నువ్వు అంత కన్నీరు కార్చి పర్లేదు దేవుడికి అంతా తెలుస్తుంది అంటారు.
దేవుడు నీ కన్నీటిని లెక్కపెట్టే ప్రయత్నం దేవుడు చేయట్లేదు. నువ్వు కన్నీరు కాసి తప్ప నీ బాధ అంతా దేవుడికి అర్థమవుతుంది అనుకుంటారా? జనాలు నడిపించడానికి అదో వాక్యం చాలామంది పాస్టర్లు చేస్తారు, ఏడుపుని ఎంకరేజ్ చేయడానికి. నువ్వు ఏడిస్తే తప్ప దేవుని బాధ అర్థం కాదని కాదు. నువ్వు ఏడవకుండా కూడా నువ్వు బాధపడుతుంటే, సఫర్ అవుతుంటే ఆ బాధ దేవునికి ఆల్రెడీ తెలుసు. నువ్వు ఏడిస్తే తప్ప అర్థం కాదంటే మనుషులకు అది, కానీ దేవునికి అలానా కాదు. కానీ బైబిల్ అలా ఉంటుంది. అంటే దేవునికి అన్నీ తెలుసు అని చెప్పడానికి నీ భాషలో దేవుడు చెప్పాడు, కానీ దేవుడికి అన్నీ ఆల్రెడీ తెలిసిపోతాయి. దేవుడు పుస్తకం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, డైరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, రికార్డులు మెయింటైన్ చేయాల్సిన అవసరం దేవుని దగ్గర లేదు. దేవునికి అన్నీ తెలిసిపోతాయి. నీ బాధ, నీ ఇబ్బంది, నీ సమస్య అన్నీ దేవునికి ఆల్రెడీ తెలుసు. దేవుడు ప్రతిదీ అర్థమైపోతుంది. పంటన మనం దేని గురించి మనం చింతపడాల్సిన పనే లేదు, రేపటి గురించి మనం చింతపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఇంత సృష్టిని చేసి ఇంతలాగా అద్భుతంగా ప్రతిదీ చేసినప్పుడు, నిన్ను భూమి మీద ఇక్కడ ఈ కాలంలో, ఈ టైంలో, ఈ ప్లేస్లో దేవుడు ఇక్కడ నేను పెట్టినప్పుడు, నువ్వు పొరపాటున ఇక్కడ లేవు, బై యాక్సిడెంట్గా నువ్వు లేవు. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నువ్వు ఉన్నావు అనుకున్నప్పుడు రేపేం జరిగిపోద్దేమో నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే రేపేదైనా జరిగినా మన దేవుని బట్టి ఏం చెప్తాడంటే సమస్తంలో సమకూడి మేలుకరంగానే జరుగుతాయి. ఎందుకంటే మన దేవుడు అంతా జ్ఞానవంతుడు. అందుకే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జ్ఞానం గురించి మాట్లాడతాను. నేను తెలియగలను కాబట్టి నేను ప్రతిదీ చేసేస్తాను. నీ తెలివితేటలో మన దేవుడు అంత జ్ఞానవంతుడు అర్థమైతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే చేస్తున్నప్పుడు నువ్వు పర్సన్ ఉన్నప్పుడు నువ్వెంత తెలియగలవాడవు నువ్వు చెప్పుకొని అతిశయపడవు. బైబిల్ చెప్తున్న మాట అన్నాడు, దేవుడు అంట జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో వెరువారిని ఏర్పాటు చేసుకుంటాడంట. దేవుడు నేను జ్ఞానవంతుని అనుకున్న వాళ్ళు సిగ్గుపరచడానికి. ఏ మొమెంట్ అయితే నేను తెలియగలవాడిని ఒక మనిషి మనసులో అనుకున్నాడో, నువ్వు నోటితో బయటకు అన్నట్టుగా దేవుడు చూస్తాడు. దేవునికి తెలిసిపోద్ది కదా. అప్పుడు ఆ మొమెంట్ రాగానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను సైడ్ చేసి నీకంటే తెలుగు తక్కువని తీసుకొచ్చి నీ ప్లేస్ని ఆయనకి ఇస్తాడట. అందుకని ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఈ ఆలోచనలు కలిగి ఉండాలి. దేవునికి ఉన్నటువంటి స్వభావాన్ని మనకు అంటగట్టుకొని నేను తెలియగలవాడిని, నేను బలవంతుని, నేను జ్ఞానవంతుని, నేను చేసుకోగలను అనుకోకూడదు. మనకెంత తెలివి ఉన్నా సరే ఇంకను మన తెలివి మనకి దేనికి కూడా అక్కరకు రాదు. మన తెలివితేటలు మనకు పనికిరావు తెలుసా మీకు? యాక్చువల్గా మేము అందరం తెలుగులో అనుకున్నా, తెలివితేటలు మనం ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి దగ్గర నేర్చుకున్నాం, ఎక్కడ పుస్తకాలు చదవం, ఎక్కడో యూట్యూబ్లో చూసి అవన్నీ తెలివితేటలు అనుకుంటున్నాం. అది యాక్చువల్గా ఆ తెలివితేటలు నిన్ను కట్టేటువంటి తెలివితేటలు కాదు, ఇతరులు మేలు చేసే తెలివితేటలు అవి కాదు. స్పెసిఫిక్ ఈ రోజుల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం అదే. మోటివేషన్ అని చాలామంది యూట్యూబ్ వీడియోలు పెడుతున్నారు. అవన్నీ ఎంత వర్స్ట్ ఉంటాయి తెలుసా? అవి తెలివితేటలని చాలామంది చెప్తారు, అవి తెలివితేటలు కాదు. ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను బాగు చేయదు, ఎదుటిని బాగు చేయదు. దేవుని యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయంటే నిన్ను బాగు చేస్తుంది, ఎదుటిని కూడా బాగు చేస్తుంది. కానీ లోకం ఉండే తెలివితేటలు ఏంటంటే నువ్వు ఈ తెలివితేటలతో నువ్వు బాగుపడదని చెప్తారు. నువ్వు బాగుపడే పక్కడు బాగుపడకుండేటువంటిది దేవుని యొక్క జ్ఞానం అయితే కాదు. దేవుని యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే నువ్వు బాగుపడతావు, నీ జ్ఞానం ఎదుటి బాగుపడతారు. అది తెలివితేటలు. కానీ ఈరోజు తెలివితేటలు ఎలా ఉన్నాయంటే నువ్వు అందరికన్నా పై ఉండాలంటే నువ్వు ఎలా ఉంటే నువ్వు పైకి వస్తావు. అంటే నువ్వు 10 మందిలో నువ్వు ఒక్కడే హైలైట్ అవ్వాలి, 9 మంది. అది లోకం యొక్క జ్ఞానం. అది ఆ జ్ఞానం ఎప్పుడు నమ్ముకోవద్దు. దేవుని యొక్క జ్ఞానం తక్కువ ఉంటే మనం దేవుణ్ణి అడగాలి, దేవుడు మనకు జ్ఞానము ఇస్తాడు. అది శ్రేష్టమైనటువంటి జ్ఞానము. అందులో మనకు లైఫ్ ఉంటుంది, అందులో మనకు ఆశీర్వాదము ఉంటుంది. ఆ జ్ఞానం మనం దేవుణ్ణి అడగాలి. దేవుడు ఆలోచనకర్త అంట. మనం ఎప్పుడు ఏం చేయాలో దేవుడు మనకు ఆలోచన ఇచ్చేటువంటి వాడు. జస్ట్ మనం దేవుడి మీద డిపెండ్ అవ్వడం నేర్చుకోవాలి. సింపుల్గా దేవుడి మీద డిపెండ్ అవ్వడం నేర్చుకోవాలి. కొన్ని ఏం చేయాలో, ఏ సందర్భంలో ఏం చేయాలో, కొన్ని నిర్ణయాలు తీసుకునే టైం వచ్చి మనకు తెలియకపోతే దేవుని యొక్క జ్ఞానం నమ్మి ఏదో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ అల్టిమేట్గా ప్రతి సందర్భంలో ప్రతి అడుగులో నువ్వు దేని మీద డిపెండ్ అవుతా ఉంటే, నువ్వు మధ్యలో ఒక డిసిషన్ కరెక్ట్ కాకపోయినా సరే నువ్వు దేవుని మీద నువ్వు డిపెండ్ అయ్యి, దేవుని యొక్క ఆలోచన మీద డిపెండ్ అయ్యి నువ్వు ముందుకు వెళ్తున్నావు. నిర్ణయం నీదే, నువ్వు వెళ్తున్నావు, కానీ అది కరెక్ట్ కాదు నీకు తెలియదు. కానీ నువ్వు అలా వెళ్తున్నటువంటి టైంలో కూడా నువ్వు దేవుని వైపు చూస్తే కనుక నువ్వు వేసిన రాంగ్ స్టెప్ అయినా సరే దేవుడు నడిపించేటప్పుడు చివరికి ముగింపు మాత్రం మంచి ముగింపు దేవుడు తీసుకొస్తాడు. అందుకని ఏంటంటే ఇప్పుడు కూడా నువ్వు నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడి కార్యాలు చేయొద్దు. మన జ్ఞానం మీద ఆధారపడి కార్యాలు చేస్తే అది కరెక్ట్గా ఉంది అనుకుంటాం, కానీ అది కరెక్ట్గా ఉండదు. కొన్నిసార్లు మన లైఫ్ ఎలా ఉంటుంది జాగ్రత్త చెప్తాను అంటే, కొన్నిసార్లు మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఏం చేయాలో మనకు తెలియదు. యాక్చువల్గా ఓ మూమెంట్ వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో మనకు తెలియదు. కానీ ఆ టైంలో మనం యాక్చువల్గా ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలంటే మనం ఒకటి అనుకొని మంచి ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్తాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఏమనుకుంటామంటే ఈ నిర్ణయాన్ని బట్టి నేను మంచిగా వెళ్ళిపోతాను అనుకోకూడదు. నిర్ణయం తీసుకున్నాను, కానీ అల్టిమేట్గా దేవుడు మరలా నన్ను అందులో నడిపించాలి అని దేవుని యొక్క ఆలోచన మీద, దేవుని జ్ఞానం మీద డిపెండ్ అయితే, ఒకవేళ నువ్వు ఇప్పుడు అనుకున్న తీసుకున్న నిర్ణయాన్ని అడుగు ముందుకు వేసినప్పుడు అది నీ సొంత నిర్ణయం అయినా అది బహుశా దేవుని చిత్తం కాకపోయినా సరే, నువ్వు ప్రతి అడుగులో దేవుని మీద డిపెండ్ అయితే కనుక అడుగులను స్లోగా దేవుడు నడిపిస్తా ఒక మంచి ముగింపు నీ లైఫ్ని దేవుడు తీసుకొస్తాడు. నీ విషయం నీ పిల్లల విషయం అంతే ఎగ్జాక్ట్గా. కొన్నిసార్లు మన పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్ జాయిన్ చేయాలి మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాం? మనం నిజంగా మనం తెలియదు ఏం చేస్తాం?
ప్రతిదీ మనకు వెంటనే చెప్పాడు కదా ప్రతిదీ. అప్పుడు ఏం చేస్తాం, కొన్ని మనకి అర్థం కాని కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కడో జాయిన్ చేస్తాం, ఏదో నిర్ణయం తీసుకొని జాయిన్ చేస్తాం. కానీ జాయిన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి దేవుడు మనల్ని నడిపించాలని ఆ ఎదురు చూపుతో ఆ దారి నడుచుకెళ్తున్నప్పుడు చివరి ముగింపు మాత్రము నువ్వు ఏ స్టెప్ తీసుకుంటే మంచి ముగింపుకి వస్తుందో ఆ స్టెప్ నువ్వు అక్కడ తీసుకున్నప్పుడు కూడా చివరికి వెళ్ళేసరి మాత్రం దేవుడు అక్కడికి నిన్ను తీసుకుని వెళ్తాడు. దానికి యోసేపు బెస్ట్ ఎగ్జాంపుల్. దానికి కావాలని దేవుడు యోసేపుని గోతులో పడేసాడని కాదు, అన్నీళ్ళు పడేశారు గోతులో. కానీ నేను మళ్ళీ ప్లాన్ చేశాడు, కరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్ల అక్కడ దేవుడు యోసేపుని తీసుకొచ్చి పెట్టాడు. చివరికి దేవుడు అనుకుందే జరిగింది. అలాగే మన లైఫ్లో కూడా ప్రతిదీ అలాగనే జరుగుతుంది. ఎందుకంటే మన సొంత జ్ఞానం ఎప్పుడు కూడా ఆధారపడకద్దు, సొంత మైండ్నే మనం అసలు నమ్మనేకూడదు. అసలు దేవుని డిపెండ్ అయితే దేవుడు ఆలోచనకర్త, జ్ఞానవంతుడు, దేవుడు ఆలోచించి మనల్ని నడిపిస్తాడు. ఆయనకంటే తెలివి గల వాళ్ళు ఎవరు కూడా ప్రపంచంలో లేరు. నీ లైఫ్ గురించి ప్రతిదీ తెలుసు, నీ లైఫ్ వచ్చి ప్రతి ప్రాబ్లమ్స్ గురించి ఆయనకు తెలుసు, దానికి ఏ సొల్యూషన్ అవ్వాలో కూడా బాగా తెలుసు. ఆ సొల్యూషన్ ఇచ్చి తన బలముతో, తన జ్ఞానముతో, ఆలోచనతో దేవుడు మనల్ని నడిపించి సమస్తము సమకూర్చి మేలుకరంగా జరిగించే అంత జ్ఞానవంతుడు మన దేవుడు, సర్వజ్ఞాని. ఆ దేవుడు నమ్ముకొని జీవించామనుకోండి, ఆలోచించి నడిపిస్తాడు. ఒక మంచి ముగింపు మన లైఫ్ దేవుడు తీసుకొస్తాడు. ప్రార్థన చేసుకున్నాను, తల ఉంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభు మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. నువ్వు సర్వజ్ఞాని ప్రభా, నీ జ్ఞానం నాకు మితి లేదు. అపారమైన జ్ఞానం కలిగినటువంటి ప్రభా, దేవుణ్ణి మేము సేవిస్తున్న విషయాన్ని ప్రభు మేము గుర్తుపెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. నువ్వు గొప్పవాడు మాత్రమే కాదు ప్రభా, నువ్వు జ్ఞానవంతుడు ప్రభా. జ్ఞానము సమస్తముని ఎందు గుప్తములై ఉన్న వాక్యం సెలవిస్తుంది ప్రభా. నువ్వు జ్ఞానంలో నువ్వు సంపదవు ప్రభా. నీ పైన మేము ఆధారపడి ప్రభా, మేము ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రభా మేము సంపాదించుకుని లోకం బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా గురించి, మా ప్రతి పరిస్థితి గురించి ప్రభా మేము నోరు తెరిచి చెప్పక మునిపే, మా మనసులో ఆలోచన పుట్టక మునిపే నీకు సమస్తమును తెలుస్తున్నాను ప్రభా. ఈ దినాన్ని మీరు మాకు తెలియజేశారు. దాన్ని బట్టి ప్రభా మేము మా ప్రతి భారాన్ని, మా చింతని, మా ఆలోచనలను సైతం ప్రభా మీ పైన మోపేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ క్షణము కూడా ప్రభా మా జ్ఞానం మీద మేము డిపెండ్ అవ్వకుండా, మా జ్ఞానాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోకుండా ప్రభా మీ జ్ఞానం పైన ఆధారపడడానికి, మీ నడిపింపు మేము ఆధారపడి ప్రభా ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో ప్రభా ఏమి జరిగినప్పటికీ ప్రభా నీ పైన ప్రభా నిజంగా ఆధారపడితే ప్రభా సమస్తమును మేలుకరంగా జరిగించేటువంటి జ్ఞానమైనటువంటి దేవుడుగా ప్రభా మమ్మల్ని నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మీ జ్ఞానం ప్రభా ఎంత గొప్పదో, ఎంత లోతైందో ప్రభా, ఎంత బలమైందో అర్థం చేసుకుని బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకున్న మంచి లక్షణం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రభు నిజంగా సరిగ్గా అర్థం చేసినటువంటి దేవుడు నీవు మాత్రమే ప్రభు ఈ ప్రపంచంలో ఉన్నావు. అందరిని బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి, మమ్మల్ని ఆస్వాదించండి, ఆలోచించి ప్రభు మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కరయుధనము ఆదరించును. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కరయుధనము ఆదరించును. నీవు